నమస్కారం అచల ప్రేక్షకులకు స్వాగతం. రైతు కాకుండా ఒక ఐటీ ఉద్యోగి ఉండి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రవృత్తిగా ఎంచుకొని ఈ కాలపు ఎడారి లాంటి వ్యవసాయానికి గో ఆధారిత ఆరోగ్యకరమైన మార్పులు చేస్తూ తన వ్యవసాయ జీవితంలో అనేక ఒడిదుడుకులను తట్టుకొని సేంద్రియ వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తూ అందరి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న రైతు సామ ఎల్లారెడ్డి మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ముందుగా సేంద్రియ వ్యవసాయం గురించి ఎల్లారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్, సేంద్రియ వ్యవసాయానికి అంటే ఏంటి, దాని యొక్క ఆవశ్యకత ఎంతవరకు ఉంటుంది, అసలు సేంద్రియ వ్యవసాయం వల్ల దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? మంచి ప్రశ్న అండి. మన వ్యవసాయంలో విపరీతమైన మార్పులు చేస్తూ గ్రీన్ రెవల్యూషన్ తర్వాత అధిక ఉత్పత్తి లక్ష్యంగా అందరి సమాజానికి ఆహారం అందాలి, ఆహార కొరత అనేది ఉంది అనే భ్రమలో రసాయనిక వ్యవసాయం వైపు మనం వెళ్ళాం. అంటే సహజంగా ఉన్నటువంటి పాడి పంట జంతువులను పెంచుకుంటూ పశువులను పాడి పరిశ్రమ పెంచుకుంటూ వ్యవసాయం చేసుకున్నటువంటి సంస్కృతి మన భారతదేశం. ఇలాంటి ఆ పాడి పరిశ్రమ నుండి వస్తున్నటువంటి ఆ ఎరువుని కంపోస్ట్ చేసి మురుగబెట్టిన తర్వాత వాటిని మన వ్యవసాయంలోకి ఉపయోగించుకునే వాళ్ళు. ఇది వీళ్ళ యొక్క ఫర్టిలైజర్, అది వ్యవసాయ పంట. బట్ అలా కాకుండా గ్రీన్ రెవల్యూషన్ ద్వారా ఇమ్మీడియట్ రెస్పాన్స్కి ఇమ్మీడియట్ ఈల్డింగ్ అని చెప్పేసి మనము ఫర్టిలైజర్స్ని కనిపెట్టడం జరిగింది. అప్పుడున్నటువంటి రెండో ప్రపంచ యుద్ధము, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వేస్ట్ అయిన రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వేస్ట్ అయినటువంటి గుండు సామాగ్రిని అంతా కూడా ఎలా మార్కెటింగ్ చేయాలనేటువంటి ఉద్దేశం కొద్దీ మిగతా దేశాలన్నీ కూడా వాటికి వ్యవసాయంలో మార్పులు తీసుకురావాలని గ్రీన్ రెవల్యూషన్ పెట్టారు. తద్వారా మన ఇండియా కూడా ఆ ఇంపాక్ట్ పడి మనం అప్పుడే డెమోక్రటిక్ కంట్రీగా మారడం, ఆ తర్వాత వారిని చూస్తూ మనం ఫాలో అవ్వడం, వాళ్ళు ఏది చెప్తే అది నిజమనుకొని నమ్మేసి మనం కూడా అందరము ఫర్టిలైజర్స్ వేయడం స్టార్ట్ చేసాం. మెల్లిమెల్లిగా ఆ రోజులలో కొన్ని డబ్బులు ఇచ్చి మరీ వేయించినటువంటి యూరియా ఫర్టిలైజర్, డిఏపి కానీ, నత్రజని కానీ, పొటాషియం కానీ, ఫాస్ఫరస్, తర్వాత ఆ స్పీడ్ని చూసిన తర్వాత రైతులందరూ కూడా పశువులంతా వదిలేశారు. ఇక ఈ ఎరువును పట్టించుకోకుండా కేవలం యూరియా ఫర్టిలైజర్ వేసుకుంటూ రసాయన దానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడంతా కూడా అందరికీ సరిపోయినట్టు ఆహారం అందుతుంది, ఎక్కడా కొరత లేదు, బ్రహ్మాండంగా వ్యవసాయాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో మనకంటే మించి వ్యవసాయం చేస్తున్న దేశాలు లేవు. మనము ఉన్నటువంటి నిల్వలు మీరు ఇప్పుడు చూస్తూ ఉంటే సమస్య అర్థమవుతుంది. కొనలేమనేటటువంటి ప్రభుత్వం చెప్తుందంటే ఎంత పండిస్తున్నామో అర్థమవుతుంది. అంటే మనం విపరీతంగా పంట పండించే శక్తికి మనం ఎదిగాము ఇప్పుడు భారతదేశం. ఇప్పుడు రసాయనంగా ఇప్పుడున్న సమస్య ఏంటంటే దిగుబడి బాగా వచ్చింది, ఆహారం ఎవరికి కొరత లేదు, డబ్బులు సబ్సిడెంట్గా ఉన్నాయి, అందరం కార్లలో తిరుగుతున్నాం, బట్ ఆరోగ్యం లేదు. ఆ క్రమంగా ఆరోగ్యాన్ని వదిలేసిన తర్వాత, ఎందుకు మనిషికి చిట్ట చివరి కావాల్సింది ఆరోగ్యమే. ఆర్థికంగా స్థిరపడ్డ తర్వాత ఆరోగ్యం గురించి చూస్తారు. ఇప్పుడు ఆరోగ్యం కావాలి అంటే మంచి ఆహారం తినాలి. మీరు మనం కనుక సరిగ్గా గమనిస్తే ప్రతి వారు అది సేంద్రియమైనదా, వెనుకటి పద్ధతిలో ఒప్పుకోదగినదా, ఒక పశువు పాలు కనుక తాగుతుంటే ఇది మంచి వెనుకటి ఆవా, దీనిలో జంతుకరమైన మార్పులు చేశారా, విత్తనంలో ఏమైనా మార్పు ఉందన్నటువంటి చాలా లోతట్టు ప్రశ్నలు అడుగుతున్నారు వినియోగదారులందరూ కూడా. అంటే అంత అలర్ట్నెస్ జరిగింది. ఈ సేంద్రియ వ్యవసాయం అంటే కూడా ఇలాంటి మార్పులు విత్తనంలో కానీ మార్పులు చేయకుండా, అది జెనెటికల్ మాడిఫికేషన్ కానీ, హైబ్రిడ్ కానీ, F1 అంటాం జెనెటికల్ మాడిఫికేషన్, GMO టెక్నాలజీ యూజ్ చేయడం కానీ, టిష్యూ కల్చర్ కానీ యూజ్ చేయకుండా విత్తనం, గింజ, బీజం ఎలా ఉందో వృక్షం నుండి మొక్క నుండి ఎలా వచ్చిందో అలాగే బీజాలని తీసుకొని ఏమలాంటి మార్పులు చేయకుండా నాటుకున్న విత్తనమై ఉండాలి. అలా తర్వాత భూమికి కూడా ఎలాంటి రసాయనం కానీ, మందులు కానీ, ఫర్టిలైజర్స్ కానీ, బయో ఫర్టిలైజర్ కానీ, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ బుర్రను పోయించి చేసింది కాకుండా సహజ పద్ధతి చేసిన దానితోటి చేసినటువంటి వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయం అంటాం. కొందరు దాన్ని ప్రకృతి వ్యవసాయం అంటారు, ఇంకొందరు గో ఆధారిత వ్యవసాయం అంటారు. ఎందుకంటే భారతదేశము ప్రపంచంలో అందరూ సేంద్రియం అన్నా, బట్ భారతదేశం ముఖ్యంగా ఆవుల్ని పెంచుకొని ఆ పశు సంపదని జీవించినట్టు జాతి కాబట్టి గో ఆధారిత వ్యవసాయం అని అంటూ ఉంటారు. అలా ఈ సేంద్రియ వ్యవసాయం అనేది ఇప్పుడు ఫేమస్ అయింది, చాలా పేరు సంపాదించుకుంది. అందరి యొక్క ప్రపంచం యొక్క ఆలోచన కూడా ఇటువైపు మారింది. దాని ఇంపార్టెన్స్ అంటే మొత్తం మీద గో ఆధారిత వ్యవసాయం అంటే గోల్ని యూజ్ చేసి కానీ మొత్తం మీద రసాయనికంగా కాకుండా వాటి ఎరువులతో చేయడం, పేడ, మూత్రము వీటిని ఉపయోగించేసి వాటిని అయితే గ్రేజింగ్కి కానీ, అంటే తిరిగేట్టుగా తిప్పికెళ్ళి చేయడం కానీ, లేదా ఒక కొద్ది పేడను కొద్ది మూత్రం సేకరించి పర్మెంటేషన్ చేయడం వల్ల కిలో పేడని 100 కిలోల లిక్విడ్ ఎలా తయారు చేయడం, లీటర్ మూత్రంతో 100 లీటర్ల మూత్రం ఎలా తయారు చేయడం, ఆర్టిఫిషియల్ అంటే కొద్దిగా దానికి యాడాన్స్ చేసేసి పేడ, బెల్లము, పిండి లాంటి శనగపిండి లాంటివి కలపడం వల్ల 1 లీటర్ మూత్రం మనం 100 లీటర్ తయారు చేయొచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ పశువులన్నీ అంతరించిపోయారు, ఇమీడియట్గా అందరం సేద్యం చేయాలనుకుంటాం, అది సాధ్యం కాదు. సో కానప్పుడు ఒక్క పశువును తీసుకొని అది వదిలేటటువంటి ఆ 10 లీటర్ల మూత్రంతో మనము 1000 లీటర్లు ఎలా తయారు చేయాలన్నదే సేంద్రియ వ్యవసాయం. సేంద్రియ వ్యవసాయం వల్ల ఇటు మానవాళికి కావచ్చు, అటు భూసారానికి కావచ్చు, లాభాలు ఏమున్నాయి? వచ్చిన సమస్య ఏంటంటే, మనము సేంద్రియ వ్యవసాయాన్ని కానీ దాని డెఫినేషన్ ఇవ్వడానికంటే ముందు మీరు సరిగ్గా గమనిస్తే అసలు ఈ భూమి మనమంతా కూడా చేస్తోంది, నిలబడ్డది, బతుకుతోంది, మనకు ఆధారం ఈ భూతల్లి, దట్స్ కాల్డ్ సాయిల్. మట్టి అంత పవిత్రమైనది. మట్టి ఎంత పవిత్రంగా ఉంటే మట్టిపై ఉన్నటువంటి జంతుజాలం, మనిషి, మిగతా చరాచర జీవులన్నీ కూడా అంత పవిత్రంగా, అంత బలంగా ఉంటాయి. ఏ దేశం గొప్పదయా, ఏ ప్రాంతం గొప్పదయా, ఎందుకు ఈ దేశం ఈ వ్యక్తులు గొప్పదని అని ఎవరైనా ప్రశ్నిస్తే మొట్టమొదటిగా వెనకటి ఎలా చూసేవాళ్ళంటే అక్కడి మట్టి ఎంత బాగుంది, అక్కడి ప్రకృతి, అడవి ఎంత అద్భుతంగా ఉంది అని మాత్రము చర్చించుకునేవాళ్ళు. అక్కడ అద్భుతంగా ఉందంటే అక్కడి మనిషి కానీ, అక్కడి గుణాలు కానీ, అక్కడి సంపద కానీ అద్భుతంగా ఉంటాయని వాళ్ళు అప్పుడే నిర్ధారించుకునేవాళ్ళు. మనలాగా ఇంత పెద్దగా కష్టపడే వాళ్ళు కాదు. అంటే ఆ మట్టిని బట్టి, ఆ భూమిని బట్టి, ఆ ప్రాంతాన్ని బట్టి ఆర్గానిక్ ఫర్టిలైజర్, ఆర్గానిక్ ఫర్టిలిటీ అనేది మట్టికి అంత స్ట్రెంత్ ఉందని గమనిస్తారు. దీనికి మూలము ఆ భూమి లోపల మనం భూమిపైన జీవిస్తున్నటువంటి మనుషులము, కప్పలు అనుకోండి, పక్షులు అనుకోండి, మిగతా జంతుజాల కంటే భూమి లోపల ఉన్నటువంటి జీవ ప్రపంచం చాలా ఎక్కువ, 7 టైప్స్ ఎక్కువ అంటారు. అంటే 700 కోట్ల జంతుజాలం కింద ఉంది భూమి లోపల. మనకు అందులో కొన్నే తెలుసు. వానపాములు చూస్తాము, నత్తలు చూస్తాం, పీతలు చూస్తాం, లేదా సూక్ష్మజీవుల పేర్లు ఇప్పుడు చెప్తూ ఉంటారు. వానపాము వల్ల సాయిల్ మట్టికి కొంచెం ఏదో సాంద్రత పెరుగుతుంటుంది. వానపాము ఈజ్ అ కింగ్. సో అడవిలో ఒక సింహం ఒక కింగ్ అయితే మట్టిలో వానపాము ఒక కింగ్. అందుకే దాన్ని మనము మన యూట్యూబ్ ఛానల్లో వానపాము భూతల్లి పెద్ద కొడుకు అని ఒక వీడియో చేశాను నేను. సో దాన్ని చూస్తే అర్థమవుతుంది భూమి లోపల ఎన్ని చరాచర జీవులు ఉంటాయని. ఇవి ఉన్నప్పుడు మాత్రమే, అది ఎంతవరకైతే ఉందో అంతవరకే ఆ భూమిలో జీవం ఉందని అర్థం, నిండుగా అమ్మవారు పర్ఫెక్ట్గా ఉందని అర్థం. అంత పచ్చదనంతో ఆ భూమి కూడా అల్లలారుతూ ఉంటుంది. అన్ని ఏ వృక్షం పెట్టినా, ఏ గింజను మీరు తిని ఉమ్మేసినా అంత బ్రహ్మాండంగా పైకి వస్తూ ఉంటుంది. అది భూమి యొక్క సేంద్రియత. సో అప్పుడు ఆ పెరిగిన మొక్క అంత బలంగా ఉంటుంది. ఆ మొక్కలో వచ్చినటువంటి పండు, ఫలము, ఆహారం, వరిగింజ, దానికి కూడా అన్ని లక్షణాలు, అన్ని ఇప్పుడు మనం న్యూట్రిషన్స్ అంటున్నాం. వెనకట వాళ్ళు అంత బలమైనది అన్నారు, పోషకాలు. సో అంత పోషకాలతో కూరుకుంటుంది. అది మనం సేవించినప్పుడు, కన్జ్యూమ్ చేసినప్పుడు, మనం సేవిస్తాం కావచ్చు, పశువులు ఆరోగ్యవంతులుగా ఉన్నారు, అట్లున్నారు, అలా ఉండేవాళ్ళు గట్టిగా. సో ఇప్పుడు మనం కూడా గట్టిగా ఉంటాం. అంటే మనం గట్టిగా ఉండాలి అని అంటే మనం తిన్న ఆహారం బాగుండాలి. మనం తింటున్న ఆహారం బాగుండాలంటే అది ఇచ్చినటువంటి మొక్క లేదా పంట బాగుండాలి. ఆ పంట బాగుండాలంటే అది ఏ తల్లిపైన, నేలపైన అయితే నిలబడిందో ఆ మట్టి అంత బాగుండాలి. ఆ మట్టి అంత సారవంతంగా బలంగా ఉండాలి అంటే అందులోపల ఇన్ని వేల లక్షల కోట్ల సూక్ష్మజీవులు నిలబడి బ్రహ్మాండంగా, బలంగా, గట్టిగా ఉండాల్సి ఉంటుంది. ఇదంతా ఒకదానిపైన ఒకటి ఆధారపడినటువంటి సైకిల్. సో అందుకని అది అందరికీ అవసరం, ఆవశ్యకత. ఒకవేళ ఇదంతా లేదే అనుకోండి, ఇప్పుడు భూసారాన్ని ఒకవేళ పెంచడానికి, భూసారం యొక్క నాణ్యతను పెంచడానికి ఇప్పుడున్న మార్గం కేవలం సేంద్రియ వ్యవసాయం అంటారా? ఇది ఎంతవరకు చూడండి, మనము ఆర్టిఫిషియల్గా మనం ఏదన్నా చేయొచ్చు. ఒక మనిషిని స్ట్రెంగ్తన్గా తయారు చేయడానికి ఇంజెక్షన్స్ కానీ లేకపోతే కొన్ని మెడిసిన్స్ కానీ మనం తయారు చేసుకొని కొద్ది రోజులు మనం ఆర్టిఫిషియల్గా ఇవ్వచ్చు. బట్ వదిలేసినటువంటి మనుషులు అందరూ కూడా కంట్రోల్లో లేరు. అంటే ఒక ల్యాబ్లో మనం పెట్టేసి మనుషుల్ని ఎలాగైతే పెంచలేమో అలాగే ఈ భూమిని కూడా, ఈ మట్టిని కూడా, ఈ మొత్తం ప్రాంతంని, ప్రపంచంని మనం కాపాడడం మనతో సాధ్యం కాదు. మనం దున్నే భూమిని కాపాడుకుంటారు రైతు. భారతదేశం కంట్రోల్ ఉందంటే భారతదేశం కొన్ని వేల ఎకరాల్లో కాపాడుతూ ఉంటుంది. మరి మిగతా మట్టిని, మిగతా ప్రపంచాన్ని, ఇంకా డెవలప్ కాని ఏరియాని ఎవరు చేయాలి అంటే సేంద్రియ పద్ధతిలో జరగాలి. అంటే రసాయనాలనేది వాడకం అనేది తగ్గించాలి లేదా మానేయాల్సి ఉంటుంది. మానేసినప్పుడు ఈ పద్ధతికి వెళ్ళడం వల్ల జీవామృతం అని అంటాం. అంటే పేడ, మూత్రము, బెల్లము, ఈ శనగపిండి లాంటిది కలిపేసి పేడలో ఉన్న సూక్ష్మజీవులు, మూత్రంలో ఉన్న సూక్ష్మజీవులు, మట్టిలో ఉన్న సూక్ష్మజీవుల్ని, ఆ తర్వాత నీళ్ళలో ఉన్న సూక్ష్మజీవుల్ని ఫర్మెంటేషన్ చేసి మనం ఒక లిక్విడ్ని తయారు చేస్తాం. చేయడం వల్ల ఆ భూమికి వదిలేస్తుంటే ఎక్కడెక్కడైతే ఇది పడుతూ ఉంటుందో అక్కడక్కడ ఆ చోట మొత్తం కూడా ఒక రకమైనటువంటి స్మెల్, అరోమా అనేది రిలీజ్ చేస్తుంది. ఆ అరోమాకి ఈ వానపాములు, మిగతా సూక్ష్మజీవులు ఆకర్షించబడతాయి.
ఆకర్షించబడినప్పుడు అవి అక్కడ ప్రేమ అందుతోంది కాబట్టి, ఎనర్జీ అందుతోంది కాబట్టి, ఒక కమ్యూనికేషన్ తన యొక్క సంబంధికులు వచ్చారని చెప్పేసి అది యాక్షన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ యాక్షన్కి ఆర్గనిజం అనేది అంటే ఫర్టిలిటీ అనేది భూమిలో సారవంతం అవుతూ ఉంటుంది. అలా భూమి స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రసాయనికంగా కాకుండా సహజంగా అధిక రసాయనాలు వాడుతున్నారు. ఇప్పుడు జనరేషన్లో మనం చూస్తున్నాం వ్యవసాయం చేసే వాళ్ళు తక్కువ, అంటే దాదాపుగా రసాయనికంగా ఎరువులు వాడి అంటే తొందరగా పంట పండించాలనే ఉద్దేశంతో, అంటే లాభసాటిగా చేయాలనుకున్నా కానీ ఇలాంటి రసాయనాలు వాడడం వల్ల లాభాలు ఏమున్నాయి, నష్టాలు ఏమున్నాయి? తల్లి పాలు కూడా చిట్ట చివరికి కలుషితమైపోయాయి. ఒక తల్లి తన శిశువుకి జన్మనిచ్చిన తర్వాత తన ఏమి కోరుకోదు, భర్తను కూడా పక్కెట్టుద్ది, తన బిడ్డ మాత్రమే శ్రేష్టం అనుకుంటుంది. అలాంటి బిడ్డకు తనకు తెలియకుండా కూడా యూరియా పాలను తాగిపిస్తుంది, తన తనువిచ్చి పాలు తాగిపిస్తుంటుంది. ఆ తల్లికి తెలియదు అందులో యూరియా ఉందని. ఇక ఇది కూడా అపవిత్రమైన తర్వాత ఆ తల్లి వేదన ఎలా ఉంటుంది? ఇంత ఇంటెలిజెంట్ అంటే బాగా తెలివిమంతులం అనుకుంటే మన మానవ జాతి ఏం సమాధానం చెప్పాలి నెక్స్ట్ తరానికి? ఆ బాబు కనుక ఎదిగిన తర్వాత ఏమంటాడు మనల్ని? మొట్టమొదటిగా ఏమిచ్చారు మీరు, ఎలాంటి ఆహారం ఇచ్చారు? మీరు పౌష్టికాహారం ఇవ్వకపోవడం వల్లే నాకు ఈ అంగవైకల్యం ఉంది, లేదా నా మెంటల్గా నేను ఇల్నెస్ ఉన్నాను, సిక్నెస్ ఉన్నానని చెప్పేసినటువంటి వాదన తను వినిపిస్తాడు. అంటే ఏది మనం చేసినా, ఎంత సాధించినా, ఎంత సంపాదించినా చిట్ట చివరిగా మన వచ్చే తరాలని, నెక్స్ట్ జనరేషన్స్ని బాగుగా మంచి స్థానంలో ఉంచాలనేదే మన యొక్క ముఖ్య ఉద్దేశం తప్ప దానికి ఏం చేయాలి అంటే ఆ భూమిని పాడు కాకుండా, రసాయనమయం కాకుండా, ఆ తర్వాత ఉదాహరణకు తీసుకోండి ఏం జరుగుతుంది రసాయనమయం అన్నప్పుడు. ఇప్పుడు నేనైతే చెప్పాను, మట్టిలో సూక్ష్మజీవుల కణం అంటే ఒక జీవజాతి బతుకుండడమే కదులుతున్న మట్టి, అంటే జీవమున్న మట్టి అని అర్థం. జీవం ఎప్పుడైతే కోల్పోయిందో, నిర్జీవమైందో, అది విషంతో సమానం, అంటే రాక్షసుతో సమానం, అంతే కదా. ఎనర్జీ ఉన్నంత వరకు, తర్వాత ఎనర్జీ లేకపోతే మనిషి కూడా ఏం చేయలేదు. దీనికి ఇంకొక మంచి ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. ఒక సూర్యుడు ఉన్నాడు, సూర్య భగవానుడిని మనము తన యొక్క శక్తి ఏంటిది? ఆ కిరణము ఇక్కడికి వస్తున్నప్పుడే తనకు విలువ ఉంటుంది. ఆ కిరణం కనుక లేదనుకోండి, సూర్యుడు అక్కడ ఉన్నా మనం పట్టించుకోము. కాంతి కిరణాలు ఇక్కడికి వస్తాయి కదా, క్రాంతి కిరణం కనుక లేకుంటే సూర్యుడికి ఎలా అయితే విలువ లేదో, అలాగే మట్టిలో కూడా సూక్ష్మజీవులు లేనప్పుడు మట్టికి విలువ లేదు. నిర్జీవమైనటువంటి ఒక రాయి దిబ్బ అదంతే. ఇందులో మనము ఏం చేసినా సాధ్యం కాదు. సో ఇప్పుడు ఇది ఎందుకు జరిగింది అంటే, మనం రసాయనం వేస్తున్నప్పుడు పాజిటివ్ మైక్రోబ్స్ అంటే సూక్ష్మజీవులు అయితే రైతు మిత్రులు, ప్రకృతికి ప్రేమికులైన వ్యక్తులు, ట్రైకోడర్మా కావచ్చు, సూడోమోనాస్ కావచ్చు, అజోటోమోనాస్ కావచ్చు, ఇలా ఇవాళ సైన్స్ చెప్తున్నటువంటి బెస్ట్ మైక్రోబ్స్ అండి ఇవి, సూక్ష్మజీవులు అండి ఇవి. ఈ సూక్ష్మజీవులనే నత్రజని కానీ, పొటాషియం కానీ, ప్రాస్పరస్ కానీ విరివిగా అందుతుందని చెప్పేసి సైన్స్ శాస్త్రం చెప్తుంది. మనం మనుషులను డెవలప్ చేసినటువంటి సైన్స్ కూడా చెప్తుంది, వెనకడ శాస్త్రం కూడా చెప్పింది. మన ప్రకృతిలో 33 కోట్ల దేవతలు ఉంటారండి, వాళ్ళు మనందరికీ ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తారని అన్నారు. ఇలా సైన్స్ కూడా అదే చెప్తుంది, కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి. ఈ సూక్ష్మజీవుల వల్ల ఇలా భూమి అనేది జీవంతో ఉంటుంది. అది ఉన్నప్పుడు మాత్రమే అన్నిటినీ సమపాలలో అందించి, అంటే సైన్స్ ఏమో ఈ రసాయనాలు వాడడం వల్ల సూక్ష్మజీవులు కూడా ఇంకా డెవలప్ అవుతాయని చెప్తుంది, బట్ సేంద్రియ వ్యవసాయం ఏమో ఈ రసాయనాలు వాడడం వల్ల చనిపోతుంది. మరి దీంట్లో ఇది అయితే వాళ్ళు కొద్ది వరకు మంచి జ్ఞానాన్ని ఇచ్చారు మనకు. పండివ్వాలి, ఒక మంచి దిగుబడి తీయాలి, రైతులకు న్యాయం చేయాలి, ఆహార కొరతను తగ్గించాలనేది వాళ్ళ కాన్సెప్ట్ కరెక్టే. కాబట్టి ఎప్పుడైతే బిజినెస్ ఇందులో ఇన్వాల్వ్ అయిందో, అంటే డబ్బు ఇన్వాల్వ్ అయిందో, అప్పుడు ఎవరెవరికైతే బయట దేశాల్లో విపరీతమైనటువంటి గుండు సామాగ్రి, ఆయుధాలు తయారు చేసే కర్మాగారాలు ఉండేను, వాటికి డిమాండ్ పడిపోవడం వల్ల మనలాంటి అమాయకపు దేశాలని టార్గెట్గా పెట్టుకొని అవి అమ్మడానికి ఒప్పందాలు తెచ్చుకోవడం జరిగింది. చదివినప్పుడు మన వాళ్ళు ఒక పెద్ద పెద్ద మీడియాని వాళ్ళు ఇంప్రెస్ చేస్తారు. ఆ మీడియా వాళ్ళు ఒక ఆర్టికల్ ప్రింట్ చేస్తారు, ఏంటంటే ఒక 100 డేస్లో మంచి దిగుబడి వచ్చేటువంటి మేము ఈ ఫర్టిలైజర్ తయారు చేసాము, బాగుంది అని చెప్పేసి వాళ్ళు ఒక ఆర్టికల్ ప్రింట్ చేస్తారు. ఈ ఆర్టికల్ బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారు, మన యూనివర్సిటీస్ అక్కడ ఉన్న సైంటిస్టులు ఒక ఫార్ములాస్ డిజైన్ చేస్తారు. ఆ ఫార్ములాలు బాగుందని చెప్పేసి మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సజెస్ట్ చేస్తుంది, సర్టిఫై చేస్తాయి. వీళ్ళు వచ్చి రైతులకు చెప్తారు, మీరు యూరియా వాడండి, ఇది బాగుందని చెప్పేసి. అదే 100 రోజుల్లో తొందరగా పంట పండించు. బట్ దానికి ఉన్న నష్టాలు, దాని వెనుక సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఏమీ తెలియదు. అదే మనం అంటుంటాం చూడండి, ఒక డాక్టర్ జ్వరం వచ్చిందనగానే యాంటీబయాటిక్ వేస్తాడు. సో యాంటీబయాటిక్ వల్ల ఏమవుద్ది, ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది, జ్వరం ఆగుతున్నది. బట్ రోజు ఇచ్చాను డైలీ, ఒక 15 డేస్ తర్వాత ఈ సిస్టమ్ ఎలా జరుగుతుంది అంటే యాంటీబయాటిక్ కూడా నార్మల్ అయిపోతుంది. యాంటీబయాటిక్ ఉంటేనే మనిషి యాక్టివ్ అవుతారు.
అయితే మనిషి ఆయుష్ కూడా అంటే మనం ప్రకృతి వ్యవసాయం చేసి ఆ ప్రకృతి వ్యవసాయం నుంచి వచ్చిన ఆ పంట తినడం కావచ్చు, ఆ ఫుడ్ తినడం వల్ల మనం యాక్టివ్గా ఉంటున్నాం. దీనివల్ల మన ఆయుష్ కూడా తగ్గే అవకాశం ఉందనేది కొంతవరకు మొన్నే పేపర్లో చూసాను నేను కూడా. మనిషి అర్ధాయుష్ ఇప్పటివరకు 64 years అంతే మనం ఉన్న ఫుడ్ వల్ల. దీనికి ఈ సేంద్రియ వ్యవసాయానికి కదా వెల్ సో ఒక బ్రహ్మాండమైనటువంటి ఎగ్జాంపుల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏ తల్లి పాలైతే మనం తాగుతామో ఆ లక్షణాలు మనకు తప్పకుండా అలవడతాయి. ఎలాంటి ఆహారాన్ని మనం తీసుకుంటామో అలాంటి బ్యాలెన్స్, బాడీ బ్యాలెన్స్ మన లోపల జరుగుతుంటుంది. ఏ వాతావరణంలో అయితే మనం పెరుగుతామో అలాంటి వాతావరణం మనల్ని ఇంపాక్ట్ చేస్తుంది. సే ఎగ్జాంపుల్, బయట వర్షం పడుతుంది, చాలా చలి పెడుతూ వర్షం పడుతుంది, మన ఒళ్ళు కూడా చలి పెడుతుంది. బట్ వర్షం బయట పడుతుంటే ఒంటికి ఎందుకు చలి పెట్టింది? సో వీఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్. బయట విపరీతంగా ఎండబడుతుంది, సో మన శరీరం కూడా ఉడకపోస్తూ ఉంటుంది, స్వెట్ వస్తుంది. అంటే ఈ శరీరము ప్రభావం చూపుతుంది. ప్రకృతికి విరుద్ధమైనగా ప్రకృతిలో ఒక భాగమే అని అర్థం. సో ప్రకృతిలో ఒక భాగమే అయినప్పుడు ఆ ప్రకృతి దెబ్బతిన్నది, అక్కడ లోపించింది, ఖనిజం లోపించింది, సూక్ష్మజీవులు లోపించాయి, పోషకాలు లోపించాయి. ఆ తర్వాత ప్రకృతి విరుద్ధంగా తయారైంది భూమి, ప్రకృతి కూడా తయారైనప్పుడు ఈ శరీరం కూడా ప్రకృతి విరుద్ధంగానే తయారవుతుంటుంది. అప్పుడు దీని యొక్క జీవన శైలి అంటే దీని యొక్క లైఫ్ సైకిల్ అనేది పడిపోతూ ఉంటుంది. అన్ని ఏళ్ళు సమృద్ధిగా ఆహారంగా జీవించడు. ఒకవేళ జీవించినా తను మెంటల్గా సిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఆరోగ్యంగా ఉండకుండా అనారోగ్యంగా ఉంటాడు. సో దీని యొక్క ప్రభావం అంటే దిస్ కాల్డ్ వైబ్రేషన్స్. నాకు పిచ్చి వేసింది అనుకోండి, ఒక 10 మంది పిచ్చర్ల మధ్యలో మనల్ని ఒక్క మంచోని పెట్టారనుకోండి, వీడు ఒక 6 నెలలకు వీడు కూడా పిచ్చోడు అవుతాడు. అంటే ప్రకృతి కనుక చెడిపోతే అందులో ఉన్నటువంటి ఒక మనిషి, ఒక మానవుడు కూడా దానికి లోనే తను కూడా చెడిపోతాడు. అలా దానికి ఒక ఉదాహరణనే ఆయుష్ పడిపోవడం. సేంద్రియ వ్యవసాయం ఇప్పుడు చేస్తున్న సేంద్రియ వ్యవసాయానికి దీనికి సంబంధించి ప్రభుత్వాల పాత్ర అంటే ప్రభుత్వం ఏదైనా స్కీమ్స్ తేవడం కానీ, అంటే ఈ రసాయనిక ఎరువుని దీన్ని అవాయిడ్ చేసి సేంద్రియ వ్యవసాయం చేయాలనే ఒక ప్రభుత్వ పాత్ర ఏ విధంగా ఉంటుంది సేంద్రియ వ్యవసాయం? మంచి ప్రశ్న అండి. సో మనము ఒక సిస్టమ్ కింద, ఒక స్ట్రక్చర్ కింద నిలబడినటువంటి మనుషులం. అంటే వెనకట్లాగా అడవిలో జీవిస్తున్న మనుషులం కాదు కాబట్టి, ప్రభుత్వ పాలన ఉన్నటువంటి ప్రజలు కాబట్టి వీళ్ళు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలపైన కానీ, వ్యవసాయం పైన కానీ, రైతులపైన కానీ పడతాయి. అది తప్పదు. అయితే దురదృష్టం ఏంటంటే వినియోగదారుల నుండి మాత్రమే ఈ రెవల్యూషన్ రావాల్సి ఉంటుంది. అంటే మనము సో అండ్ సో షాప్కి వెళ్ళి, ఒక మార్కెట్లోకి వెళ్ళి, సార్ మాకు ఇది నాటు కూరగాయలు కావాలండి, ఆర్గానిక్ కావాలండి, ఇది అమృత ఆహారమా అని కనుక తను అడగడం మొదలెట్టండి. తన వద్ద ఒకవేళ అవి లేకున్నా ఒక 10 days గ్యాప్ తీసుకొని, మా కస్టమర్స్ ఇలా అడుగుతున్నారండి, ఎందుకంటే ఆవు పాలు అడుగుతున్నారండి, గిరావు పాలు, లేదా మంచి కూరగాయలు, వెనకటి కూరగాయలు అడుగుతున్నారండి అని చెప్పేసి తను డిమాండ్ చేసుకొని ఎవరైతే పండిస్తున్నారో లేకపోతే లేకుంటే అక్కడికి వెళ్ళి మరి కొనుక్కొని వస్తాడు. కొద్ది రోజులు అబద్ధం చెప్తాడు, ఇది కూడా మంచిది అండి, ఆర్గానిక్ అని నేను చెప్తాడు. కొద్ది రోజుల తర్వాత ఏం చేస్తాడు, అందరూ అదే అడిగారు అనుకోండి, ఇక తప్పని పరిస్థితుల్లో వాళ్ళు వేసేవాడు కూడా భయపడతాడు, రైతు కూడా భయపడతాడు, ఇదే పండిస్తాడు. ఇలా ఎక్కువ మార్పు వచ్చే అవకాశం ఉంది, అంటే ఎక్కువ రివల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువ ఇది వచ్చే అవకాశం ఉంటుంది ప్రభుత్వాల కంటే. బట్ ప్రభుత్వాల పాత్ర కూడా ఎంతవరకు ఉంటుంది అంటే వాళ్ళు ఇలాంటి చేసే రైతుల్ని ప్రోత్సహించడం కానీ, వినియోగదారులకు ఇలాంటి అవేర్నెస్. సే ఎగ్జాంపుల్ హెల్త్ డిపార్ట్మెంట్ అని ఉంది. హెల్త్ డిపార్ట్మెంట్కు వ్యవసాయ శాఖకు సంబంధం లేదు మన భారతదేశంలో. బట్ యాక్చువల్గా వ్యవసాయ శాఖ చెడిపోతే హెల్త్ డిపార్ట్మెంట్కు పేషెంట్స్ ఎక్కువ అవుతారు. సో అవినాభావ సంబంధం. వానపామును ఎలుక తింటుంది, ఎలుకను పాము పిల్లి తింటుంది, లేదా పాము తింటుంది, పిల్లిని కుక్క తింటుంది. సో ఏదైతే సైకిల్ డిపెండ్ అయి ఉందో అలాగే ఈ రెండింటికి కూడా అవినాభావ సంబంధం ఉంటుంది. ఇలా అందుకని ఈ ప్రభుత్వం మంచి పాలసీలు తీసుకొస్తే మాత్రమే ఆరోగ్యపరమైనది, అది వినియోగదారుల దృష్టిలో పెట్టుకొని, రైతుల దృష్టిలో పెట్టుకొని, లేదా ప్రకృతి దృష్టిలో పెట్టుకొని మంచి మొత్తం మీద అయితే ప్రభుత్వాలు కూడా దీంతో ఇన్వాల్వ్ అయ్యి అందరినీ ఇన్ఫ్లుయెన్స్గా చేసి మొత్తం మీద ప్రభుత్వాలు కూడా సేంద్రియ వ్యవసాయానికి తోడ్పడితే మంచిది, అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు దానికి ఒక PKVY అని ఒక స్కీమ్ తీశారు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. అది పరంపరాగత్ కృషి విజ్ఞాన్ యోజన అని చెప్పేసి. సో దాని ద్వారా వానపాములు ఫ్రీగా ఇస్తున్నారు, దాని యొక్క ఎరువు ఇస్తారు. ఆ తర్వాత నీమాస్త్రం సంబంధించినటువంటి ఇది కషాయాలపై చెప్తుంటారు. సో ఇలా ఎక్కువగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ నుండి వస్తున్నాయి. అలాగే సేమ్ మార్పులు ఇప్పుడు ఉపాధి హామీని కనుక తీసేసి, లేదా పెన్షన్ లాంటివి తీసేసి, స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని రకాల స్కీమ్స్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే, ఈ పింఛను లేకపోతే రైతు బంధు కనుక ఇవ్వకుండా
సేంద్రియంను ఉపయోగించేట్టుగా లేదా వినియోగదారుల యొక్క ఆరోగ్యాన్ని పరీక్షించడానికి ఈ డబ్బును కనుక ఖర్చు పెడితే అది వ్యవసాయంలోకి వస్తుంది. రిజల్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. దాదాపు అందరూ కూడా ఇవి రసాయనికంగా వదిలేసి సేంద్రియం వైపు వస్తారు. అప్పుడు వల్ల మనిషి ఆయుష్ పెరిగాను, మనిషి కూడా కొంతవరకు చాలా వరకు. ఆ తర్వాత అసలు సేంద్రియంలో ఉండరు. ఇక మీరు కరెక్ట్గా గమనిస్తే ఇప్పుడు ఏమంటారంటే మట్టి కుండలోనే అండాలి అని అంటున్నాం. చూడండి, కట్టె పొయ్యి మీద వండినటువంటి భోజనమా అని అడుగుతున్నాం. ఇలా మంచి సంపన్నుడు ఈ రోజులలో కూడా దాదాపు అట్లాంటి ఫుడ్ ని కూడా తినడానికి ట్రై ఇష్టపడుతున్నారు. ఒక సంపన్నుడు తీసుకోండి. అన్ని ఉన్న తర్వాత తను ఏమంటాడు, అమ్మ భార్యకి చెప్తాడు, అమ్మకి చెప్తాడు, బిడ్డకి చెప్తాడు, నాన్న మనకు మంచి ఇది తెచ్చుకుందాం, మట్టి పాత్రలు తెచ్చుకుందాం, మట్టి పాత్రలు వండుకుందాం అంటున్నారు. సో అందుకే మన ఆహార యోగ షాపులో మనం మట్టి పాత్రలను ప్రోత్సహించాం. ఆ తర్వాత పిడికల పైన మనం దాలిలో పాలను వేడి చేస్తాం. మనకు గిరావులు ఉన్నాయి మన ఆహార యోగ మన వ్యవసాయ క్షేత్రంలో మర్రిముచ్చాల్లో. వాటిని తీసుకొని పిడికల పైన మనం పాలను ఉడకబెడతాం మట్టి పాత్రలో పిడికల పైన. ఆ పాలను మట్టి కుండలో తోడేసి పెరుగు చేసి నెయ్యి వేస్తున్నాం కవ్వంతో. సో ఇలా చేస్తున్నారట కదండి మీరు, మాకు ఆ నెయ్యి కావాలండి. ఇదంతా ప్రకృతి పరం. అది 300 ఉంటుంది బయట డాబర్ కంపెనీయో లేకపోతే అటువంటి కంపెనీస్, థర్డ్ పార్టీ కంపెనీస్ 300 ఉంది అనుకోండి. నేను 3500 అమ్ముతాను. బట్ అయినా నాకు అలాంటిదే కావాలంటాడు. 1% అడుగుతారు కావచ్చు, అందరు అడగకపోవచ్చు, అందరూ ఉపయోగించకపోవచ్చు. బట్ ఆ 1% మాత్రం అలాంటి ఆహారం కావాలంటున్నారు. సో అంటే మళ్ళీ దాని యొక్క ఆలోచన విధానం అటువైపు మారిందని అర్థం. మనం కూడా రాను దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తాం, ఎక్కువ ప్రొడక్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తాం, తక్కువ ధరకి ఇచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద సేంద్రియ వ్యవసాయంపై ఈ రైతులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వ పాత్ర అంటే అవగాహన మొత్తం మీద రైతులు ఈ రాసాయనిక వ్యవసాయం ఏదైతే చేస్తున్నారో ఇది చేయకుండా సేంద్రియ వ్యవసాయాన్ని చేయాలంటూ ప్రభుత్వం కూడా వాళ్ళకు సూచించడం కానీ, అంటే వాళ్ళకి ఇప్పుడు రైతు బంధుకు సంబంధించి ఎలాగైతే మీరు ఇది రైతు వ్యవసాయ భూమి ఉంటేనే మీకు బంద్ వస్తుంది, దాని సాగులో ఉంటేనే ఎట్లా వస్తుందని మీరు సేంద్రియ వ్యవసాయం కూడా ఇట్లా చేయాలని కొన్ని కండిషన్స్ కానీ కొన్ని అట్లాంటి స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది అనుకో, అప్పుడు ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయంపై ప్రభావం ఎలా ఉండబోతుంది? యా, ఇది ఒక ఉదాహరణ తీసుకోండి. దేవుడున్నాడని దేవుడున్నాడని చెప్పేసి గుళ్ళోకి రమ్మంటే ఎవరు రారండి. అదే బయట దయ్యం ఉందని చెప్పండి, దయ్యాలు పడుతున్నాయి అంటే ఊళ్ళలో దయ్యం తిరుగుతుందట అని చెప్పేసి అనండి. రాత్రి అందరూ వెళ్ళి గర్భగుడిలో కూర్చుంటారు, దేవుడి దగ్గర కూర్చుంటారు. ఆంజనేయ స్వామి, హనుమాన్జీ మమ్మల్ని కాపాడండి, దేవా నువ్వే దిక్కు అని చెప్పేసి అంటారు. అంటే ఏది చెప్తే ఇంపాక్ట్ అవుతారు ప్రజలు. మన అబ్బాయి ఉన్నాడు, మన కొడుకున్నాడు, నాన్న నువ్వు మంచి పద్ధతిలో వెళ్ళరా అంటే తనకు అర్థం కాకపోవచ్చు. కాకపోతే ఒకసారి పడేటప్పుడు చూసి సైకిల్ మీకే పడుతున్నారా, ఇలా అయితే పడతాను, ఇలా కాదురా ఇలా వెళ్ళాలి అని అంటే మైండ్లోకి చాలా ఎక్కువది. అలాగే దయ్యం గురించి చెప్తే ఈ పద్ధతిలో వచ్చినట్టుగా సేంద్రియం వ్యవసాయం గురించి లేకపోతే ఆరోగ్యం గురించి చెప్పడం కాకుండా అనర్థాలు ఏంటి, ఏం చెడు జరుగుతోంది, అది భూమికి కావచ్చు, మనిషి ఆరోగ్యానికి కావచ్చు, లేకపోతే టెక్నాలజీ హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏం అనర్థాలు జరుగుతున్నాయి, ఫస్ట్ లాభాలు ఏంటి నష్టాలు ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇటువైపు వచ్చేస్తారు. బట్ ఏంటంటే ఈ కమర్షియల్ ఒడవిడిక చేయబట్టి కంపెనీస్ ఇది మాత్రమే బాగుంది. ఇప్పుడు దానికి రిఫైన్డ్ ఆయిల్ ఉంది, ఒక చిరంజీవినో లేకపోతే ఈమె వాళ్ళు హీరోయినో పెట్టేసుకొని ఐశ్వర్యాన్ని పెట్టేసుకొని ఒక యాడ్ ఇచ్చేసాం అనుకోండి, ఆమె మంచిదని చెప్పేస్తే అది ఎంత వరస్ట్ అని ఉంటుంది, అది మంచి సంతరించుకుంటుంది. అలా కాకుండా ఒక డిపార్ట్మెంట్ కనుక ఒక్క అడ్వర్టైజ్మెంట్ కనుక రిఫైన్డ్ కాకుండా మీరు నాటు పద్ధతిలో మంచి అంటే ఫిల్టర్డ్ డబుల్ ఫిల్టర్డ్ గారిది గానుగు పట్టించుకుంది వాడండి అని చెప్పేసి చెప్పండి. లేదా రిఫైన్డ్లో ఎంత నష్టం ఉందని ఒక్క మాట చెప్పండి, ఎవరు అటువైపు పోరు. సో అలా మనము పాజిటివ్ వైపు మంచి వైపు లాక్క రావాలంటే చెడులో ఉన్న చెడు ఏంటి, దాని ఇంపాక్ట్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా ఎక్కుద్ది అందరికి. అవగాహన కార్యక్రమాల్లో ప్రభుత్వం చాలా చేయాలి, రైతుల్లోకి దాన్ని తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఈ రైతు వేదికలు ఇట్లాంటివి వాటిలో ఇది కొంచెం చేస్తే వీటిపై చర్చలకు సంబంధించి సేంద్రియ వ్యవసాయంపై చర్చలు చేసి ప్రభుత్వం కొంతవరకు సేంద్రియ వ్యవసాయాన్ని భూసారాన్ని కాపాడాలంటే ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చేస్తే. ఇందులో ఇంకొక డిపార్ట్మెంట్ దాని గురించి మనం అందరం పట్టించుకోవడం లేదు ఈ దేశం. అదే హెల్త్ డిపార్ట్మెంట్, ఆరోగ్య శాఖ. ఆరోగ్య శాఖ యొక్క రెస్పాన్సిబిలిటీ చాలా పెద్దది, వాళ్ళే ప్రచారం చేయాలి. హెల్త్ నా తోటి రైతు ఎందుకు సేంద్రియంగా చేయాలి, తను భూమి గురించి భూతల్లి గురించి ఆలోచిస్తే తప్ప తను చేయడు. తనకు మైసమ్మకు కొబ్బరికాయ కొట్టి ఆ భూమికి మొక్కి తను ఏదో విత్తనం వేసుకుంటున్నాడు, ఆ భూమి బాగుండాలని చూస్తాడు. బట్ వినియోగదారులు తింటున్న వాళ్ళు బాగుండాలని ఎవరు ఆలోచించాలి? ఇస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్. హెల్త్ డిపార్ట్మెంట్ ఈ బాధ్యతలు తీసుకోవాలి తప్ప వ్యవసాయము రైతులు వ్యవసాయ శాఖ కాదు.
వాళ్ళు తీసుకొని వాళ్ళు కనుక ఈ ప్రచారం రివర్స్ ప్రచారం కనుక చేస్తే అనారోగ్య ఆహారం వల్ల ఏం జరుగుతోంది అని కనుక మనం చెప్పగలిగితే వినియోగదారులు అలర్ట్ అవుతారు. ఒక్కసారి కన్జ్యూమర్ వినియోగదారుడు కొనేవారు తినేవారు కనుక సరిగ్గా అర్థం చేసుకున్న రోజునాడు, దీనివల్ల చెడు ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకున్న రోజునాడు మంచి ఆహారంకి డిమాండ్ పెరుగుద్ది. ఎప్పుడైతే మంచి ఆహారంకు డిమాండ్ పెరుగుతుందో ఆటోమేటిక్గా ప్రొడక్షన్ పెరుగుద్ది. ప్రొడక్షన్ పెరుగుతుందంటే అర్థం ఏంటి? రైతులందరూ కూడా సేంద్రియ వైపు వచ్చారని అర్థం. రైతుకు పోయి చెప్పితే పాపం అర్థం చేసుకోవడం. చూడండి, ఇంత చదువుకున్నటువంటి సొఫిస్టికేటెడ్ సమాజంలో ఉన్న మనమే అర్థం చేసుకోవడానికి 25 ఏళ్ళు పట్టింది. నేను పీజీ చేశానండి. నాలాగా చాలామంది మంచి మంచి బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు. అందరూ నగరంలో తిరుగుతారు, సూటు బూట్ వేసుకుని తిరుగుతున్నారు. వీళ్ళకే అర్థం కాలేదు 25 ఏళ్ళ నుండి. పాపం వాడికి ఏం అర్థమవుద్ది? అమాయకుడు అండి. కొడుకులు ఎదిగిన కొడుకుల్ని వదిలేసి తిరుగుతున్నటువంటి రైతులు. కొడుకులు ఏదో హైదరాబాద్లో అమెరికాలో తిరుగుతున్నారు. ఎవరో ముసలి వాళ్ళు వయసు అయిన వాళ్ళు మాత్రం వ్యవసాయం చేస్తున్నారు. వారికి ఇప్పుడు ఈ టెక్నాలజీ ఏంటిది, యూరియా అంటే ఏంటిది, ఆ కంపోజిషన్ ఏంటిది, అందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎవరు చెప్పారు? అంతా ఒక అబద్ధం. వాళ్ళకి అవగాహన లేదు, ఒక అవగాహన లేదు. అయితే సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలకు మార్కెట్లో ధరలు కావచ్చు దానికి సంబంధించిన అనుకూలంగానే ఉండే అవకాశం ఉందా? మంచి ప్రశ్న అండి. ఇప్పుడు అంటే మీరు అడిగేది ధరల గురించి కదా? ధరల గురించి. కొత్తలో మనం ఎప్పుడైనా సరే తీసుకోండి, మన నాన్నల టైంలో ఒక మోటార్ వెహికల్ వచ్చినప్పుడు అప్పుడు కూడా 20 మనం బండి కొనడానికి. ఆ టైంలో 20,000 అంటే ఇవాళ 2 లక్షలతో సమానం. టీవీ వచ్చినప్పుడు కూడా మనం 20,000 పెట్టాం. బట్ ఇవాళ టెక్నాలజీ చాలా విపరీతంగా పెరిగిన తర్వాత ఏమైంది చూడండి, 2,000కు టీవీ వస్తుంది, 5-10 వేలలో బండి వస్తుంది. ఆ రోజు వెస్పే కావాలంటే స్కూటర్ కావాలంటే మనకు 10,000 వచ్చేస్తాయి. అంటే చాలామంది పాపం భయపడుతున్నారు. అంటే ఈ ప్రశ్న చాలామంది ఇస్తారు కన్జ్యూమర్స్, సార్ ఇలా అయితే మామూలు సగటు వ్యక్తి ఎలా ఇది భరించగలడు? ఇప్పుడు ధరలన్నీ ఎక్కువ ఉన్నాయి కదా, అంటే మళ్ళీ ధనవంతుడే తినాలా ఈ సేంద్రియమైన పదార్థాన్ని అంటున్నారు. కొత్తగా మనం మార్పులు చేర్పులు చేసినప్పుడు అటువైపు రైతులు సరిగ్గా వచ్చే అవకాశం ఉండదు. ఆ తక్కువ రైతులు అటువైపు వచ్చినప్పుడు ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఉత్పత్తి తక్కువ ఉందో డిమాండ్ ఎక్కువ ఉంటుంది. డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు రేటులో చాలా ఎక్కువ వేరియేషన్ వస్తాయి. ఒక సందర్భం తర్వాత అంటే పోయిన 2 సంవత్సరాల్లో ఉన్నంతటువంటి ప్రొడక్షన్ ఇప్పుడు లేదు. ఈ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు యావరేజ్ ప్రొడక్షన్ ఉంది, రేట్లు కొంచెం పడిపోయినాయి. మనం ఆ రోజు 80 రూపాయల లీటరు ఆవు పాలు అమ్మామండి, గిరావు పాలు. ఇలా 2-3 సంవత్సరాల తర్వాత కూడా 80 రూపాయలకి లీటర్ అమ్ముతున్నాం. అంటే మొదట్లో మాత్రము 200 రూపాయల వరకు అమ్మారు. అంటే కొత్తలో అలా అమ్ముతారు. మళ్ళీ ఒకసారి ప్రొడక్షన్ పెరిగి రైతులందరూ ఇటువైపు వచ్చిన తర్వాత ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. సో ఆటోమేటిక్గా పడిపోతూ ఉంటుంది. అప్పుడు సగటు వ్యక్తి కూడా అందుబాటులోకి వస్తాయి. కొత్తలో మాత్రమే కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు తీసుకుని ఎలక్ట్రానిక్ వెహికల్స్ వచ్చాయి. 20 లక్షల కారు ఉందండి, 30 లక్షల కారు ఉంది, 50 లక్షల కారు ఉంది. ఇంకొక 2 సంవత్సరాల తర్వాత ఇలాగే కనుక గవర్నమెంట్ స్కీమ్స్ ఉండి మేడ్ ఇన్ ఇండియా కావాలి, పెట్రోల్ లేని దానికి మేము లైసెన్సులు ఫ్రీ, ట్యాక్సెస్ ఉండవు, జిఎస్టీ ఉండదు, రోడ్ టోల్ గేట్ ఉండదు అని పెట్టారనుకోండి, అందరూ అవే కొంటారు. అప్పుడు కంపెనీ తగ్గిపోతుంది, ప్రొడక్షన్ పెంచేస్తే కాస్ట్ తగ్గించేస్తుంటుంది. సహజ పద్ధతిలో పండించిన పండ్లకు కూడా మార్కెట్లో సరైన ధరలు ఉంటాయా పండ్లకు సంబంధించి? ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల్లో ప్రొడక్షన్ తక్కువ ఉంది, రేట్లు మంచి లాభసాటి రేట్లు ఉన్నాయి. మామూలుగా ఒక రైతు ఇప్పుడు ఆర్గానిక్ అనగానే ఏమైందంటే సేంద్రియంగా ఎక్కువ శాతం 70% అమ్ముకుంటాడు. ఎందుకు? బల్క్లో చేయడం లేదు ఆర్గానిక్ రైతు. ఉదాహరణకు తనకు 10 ఎకరాలు ఉందనుకోండి, 10 ఎకరాలు సేంద్రియం చేయడు, 2 ఎకరాలే చేస్తాడు. ఈ 2 ఎకరాల పంట మాత్రం తగు జాగ్రత్తలు అమ్ముకుంటాడు, తనే అమ్ముకుంటాడు. పాలున్నాయి అనుకోండి, తనే వెళ్ళి సార్ మేము సేంద్రియం చేసాం సార్, ఇది మంచి నాటు ఆవు సార్, దీనికి గడ్డికి కూడా మేము యూరియా వేయలేదండి అని చెప్పి తను అమ్ముకుంటాడు. కాబట్టి మంచి ధరకు అమ్ముకుంటాడు. అమ్ముకున్నప్పుడు ధర వస్తుంది కదా. ఉదాహరణకు చూడండి, మనం 10 లీటర్ల పాలు పిండి 100 రూపాయలకు అమ్ముకుంటే రైతుకు 1000 రూపాయలు వస్తుంది. అదే జెర్సీ ఆవో, హెచ్ఎఫ్ ఆవో అంటే మనిషి మాడిఫై చేసినటువంటి జంతువుని మనము జెర్సీ హెచ్ఎఫ్ అంటాం, అంటే హోలిస్టిన్ కౌని హెచ్ఎఫ్ అంటాం. దానిలో పంది కణాలు, ఆ తర్వాత గాడిద కణము, ఆ తర్వాత ఆవు యొక్క 3 కణాలని 3 డిఎన్ఏలు కలిపి ఆ జిఎంఓ టెక్నాలజీ ద్వారా ఒక జంతువు తయారు చేసాం. అది 100 లీటర్లు ఇస్తుంది, అది 20 లీటర్లు 30 లీటర్లు ఇస్తుంది. మన ఆవులు అయితే 3 లీటర్లు 4 లీటర్లు ఇస్తాయి అంతే. సో ఆ ఆవులకు 100 లీటర్లు కనుక పిండి మనము అమ్మితే 10 రూపాయలు వస్తాయి. 100 లీటర్ల పిండి 10 రూపాయలకి అమ్మినా 1000 రూపాయలు వస్తుంది. 10 లీటర్ల పిండి 100 రూపాయలకి అమ్మినా అంతే 1000 రూపాయలు వస్తుంది. సో బట్ 100 లీటర్లు పిండాలంటే పిండేవాడికి పిండుతుంటేనే దమ్ము వస్తాయి. ఇచ్చే పశువుకి ఎంత కష్టమవుతుంది, వేస్తే ఎంత గడ్డి వేయాలి, దానా వేయాలి, ఎంత మెయింటెనెన్స్ ఉంటుంది. అందుకని
తక్కువ దిగుబడి ఉన్నా సరి అయిన ధర వచ్చినప్పుడు లాభసాటి ఉంటుంది కాబట్టి తృప్తిగా తను అమ్ముకుంటాడు వ్యవసాయం. అదే మనం రాసాయనికంగా చూస్తున్నాం. ఈ రోజుల్లో పళ్ళు తీసుకొచ్చి నార్మల్గా వాటి ఏదో 10 రోజుల్లో అయిపోవడానికి కాయలు తీసుకొచ్చి ఇంజెక్షన్స్ అవి వేసి రాసాయనికంగా అట్లా చేస్తున్నారు. దానివల్ల మానవాళికి నష్టం కలిగే ప్రమాదం ఉంది. చాలా వరకు చూస్తున్నాం. సమ్మర్లో అయితే మనకు కావాల్సిన ఫ్రూట్స్ అంటే సీజన్ కాబట్టి ఏ ఫ్రూట్ కావాలన్నా దానికి సంబంధించి ఏంటి ఓ ఇంజెక్షన్ వేసేయాలి, తొందరగా ఓ వారంలో పండు వచ్చేసేయాలి, మార్కెట్లో అమ్మేసేయాలి. అదే సేంద్రియంగా అయితే ఎంతవరకు ఆ పండ్ల మార్కెట్కి సంబంధించిన పండ్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది, వాటికి సంబంధించిన ధరలు కూడా ఇలా ఉంటాయి. ఇక్కడ ఒక వినియోగదారుడికి ఒక బలమైనటువంటి మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తను నోటితోటి భుజించడం లేదు, కళ్ళతోటి చూసి నోటితోటి భుజించినప్పుడు తను రుచి షట్రుచులు అంటారు, 8 రకాల రుచులు తను ఎంజాయ్ చేస్తే ప్రశాంత వాతావరణంలో కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు విషం ఉన్నా అని గమనిస్తాడు. మనము 7th సెన్స్ సినిమాలో గురువు గారిని చూసాం. అలా అది తను ప్రశాంతంగా భుజించడం లేదు. స్పీడ్గా పాలు తాగుతున్నాడు, పరిగెడుతూ పాలు తాగుతున్నాడు, ఎక్కడో పిజ్జా బర్గర్ తింటున్నాడు, మళ్ళీ పరిగెడుతున్నాడు, పని చేసుకుంటున్నాడు, బిజీగా ఉంటున్నాడు. కాబట్టి ఆహారం పైన పూర్తి ధ్యాస లేదు, కాబట్టి విషంని గమనించలేకపోతున్నాడు. తను కనుక చేయాలి అన్నట్టు తింటున్నాడు, స్పీడ్గా తింటున్నాడు. ఇప్పుడు మామూలుగా మన పండ్లు ఉన్నాయి మార్కెట్లో, సేంద్రియంగా సంబంధించి సేంద్రియ పద్ధతిలో పండించిన పండ్లకు మార్కెట్లో సరైన ధర ఉంటుందా? అలాగే ఈ రోజుల్లో రాసాయనికంగా ఏం చేస్తున్నారంటే వాటికి ఏదో అర్జెంటుగా పండ్లు అవసరం ఉంటే వ్యాక్సినేషన్ ఏదో ఇంజెక్షన్ వేసి వారం రోజుల్లో మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. దీనివల్ల మానవాళికి కలిగే ప్రమాదం ఉంది, అయినా కూడా తింటున్నారు. అవును. సో అయితే నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే వినియోగదారుడికి చాలా సీరియస్గా ఒక విషయాన్ని గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అంటే తను ఆహారాన్ని నోటితోటి షట్రుచులు గమనిస్తూ చేయాలి తప్ప ఇప్పుడు ఏమైపోయిందంటే వినియోగదారుడు కళ్ళతోటి ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే కంటికి కనుక అందంగా ఉంటే అది ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అనుకుంటున్నాడు. కళ్ళకి ఇంపుగా కనబడాలి, ఒక ప్యాక్ చేసి మంచి లేబుల్ ఇచ్చి అందంగా ప్లాస్టిక్ కవర్లో కనుక చూపిస్తే అట్రాక్ట్ అవుతున్నాడు. అంటే కళ్ళతోటే తింటున్నాడు, బట్ యాక్చువల్గా నోటితోటి తినాలి. అది టేస్ట్ ఎలా ఉంది, ఇది ఎంతవరకు టమాటా పండు ఉంది, ఎంతవరకు పులుపు ఉంది, కాకరకాయ ఉంది, ఎంత మంచి చేదు ఉంది చూడాలి తప్ప కాకరకాయను కూడా తీయగా ఉండాలని, దాని రంగు కూడా ఎరుపు ఉండాలని. దానిమ్మ పండును మీరు గమనించారు, దానిమ్మ పండు యాక్చువల్గా ఎరుపు ఉండదు, అన్నీ గ్రీన్ ఉంటాయి, లోపల కూడా గ్రీన్ ఉండేది, వైట్నెస్ ఉండేది. ఇప్పుడు ఎరుపు ఉంటే బాగా అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పేసి మనము జిఎంఓ టెక్నాలజీ ద్వారా దానికి ఒక రకమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంజెక్షన్ ఇస్తున్నాం. సో ఆ ఎరుపును ఎంజాయ్ చేస్తున్నాడు, తింటున్నాడు. మీరు అన్నట్టుగా పుచ్చకాయ కానీ, వాటర్ మిలన్ కానీ, దానిమ్మ పళ్ళు కానీ, వీటన్నిటి కూడా అంటే కలర్కు ఒకటి అట్రాక్ట్ అయ్యాడు. అలా ఉంటేనే ఇది ఆ పండు అని మైండ్లో ఫిక్స్ అయ్యాడు. దానిపై కొంచెం ఏదైనా ఇది బాగాలేదు అనేది ఒక రిమార్క్ వస్తుంది. రెండవది ఈ కన్జ్యూమర్, ఇప్పుడు ఈ కన్జ్యూమర్ ఎవరు నగరంలో జీవిస్తున్నటువంటి ఒక మోడర్న్ కన్జ్యూమర్, తనకు పాలంటే ప్యాకెట్ నుండి వచ్చిన పాలే తెలుసు, పండంటే ఏదో ఒక లేబుల్ వేసినటువంటి యాపిల్స్ అంటేనే తెలుసు, ఈ కలర్లో ఉంటేనే ఇది అనుకుంటున్నాడు. బట్ వాస్తవానికి అలా అలవాటు అయిపోయాడు నగరంలో జీవించడం వల్ల. తనకు నిజంగా ఆ పశువు తెలియదు, ఆ పాలు తెలియదు, ప్యాకెట్లో వచ్చినటువంటిది ఆ లేబుల్ చూసి అది మాత్రమే క్వాలిటీ అనుకుంటున్నాడు. అలాంటి మీమాంసలో ఉన్నాడు కాబట్టి తనకు ఏది ఒరిజినల్ అని చెప్పేసి ఇప్పుడు మన సిద్దిపేట మున్సిపాలిటీ ఉంది, తనేం చెప్తాడు, అప్పుడప్పుడు అవుట్డేట్ చేస్తుంటాడు, ఇది సేంద్రియ వ్యవసాయంతో చేసినటువంటి వర్మీ కంపోస్ట్, వానపాములు చేసినటువంటి సేంద్రియ కంపోస్ట్ చేసినటువంటి కూరగాయలమ్మ అని ప్రచారం చేస్తున్నాడు. అలా చెప్పగా విని నానుడి మనసులోకి ఎక్కి సో ఓహో మార్కెట్లో ఇండైరెక్ట్గా అంటే ఇది దేశీ టమాటా, ఇది మంది కాదు అని అనడం మొదలెట్టారు. సో ఇలా ఒక నానుడి పుడితే అప్పుడు ఏది విషము, ఏది అబద్ధము తెలిసిపోతుంది, ఏది నిజము, ఏ పండు ఇది నిజమైన పండు, ఒకవేళ ఆర్గానిక్ పండు అయితే ఎలా ఉంటుంది, నాటు విత్తనం అయితే ఎలా ఉంటుంది, నిజంగా పశువు పాలు, బర్రె పాలకు ఆవు పాలకే తేడా గమనించలేకపోతున్నాడు ఇప్పటి కన్జ్యూమర్. ఇక వెనుకట ఆవుకు ముందు ఆవుకి పాయిచర్డ్ మిల్క్కి నాన్ పాయిచర్డ్ మిల్క్కి తేడా ఏడా గమనించగలుగుతున్నాడు. చిక్కగా ఉంటే అయిపోయా, చాయ్ పెట్టుకున్నామా, చిక్కగా ఉందా, చక్కెర ఎక్కువ వేసుకున్నా, తాగామా, ఇంతే. ఈ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి పాడి సంపద ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంది? వ్యవసాయం అంటే ఒంటరి విధానం కాదు, దానికి అనుబంధమైనటువంటి ఎన్నో రంగాలు ఉన్నాయి. కుటుంబము దానికి అనుబంధమైనటువంటి విభాగం, పాడి జంతువు దానికి అనుబంధమైనటువంటి విభాగం, అలాగే పశుపక్షాదులు అనుబంధమైనటువంటి విభాగం, అలాగే వాతావరణం అనుబంధమైనటువంటి విభాగం. ఇవన్నిటి కలిపితేనే అదొక వ్యవసాయం. ఇట్స్ లైక్ ఇండస్ట్రీ. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉండాలి, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఉండాలి, లేబర్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉండాలి. ఇవన్నీ ఉన్నట్టుగా వ్యవసాయంలో కూడా అవుట్డోర్ ఇండస్ట్రీ. ఇందులో ప్రధానమైనది పాడి పరిశ్రమ. పాడి పంట రెండింటి విడదీయరాదు. ఇంకా విచిత్రం ఏంటంటే
మనం వ్యవసాయం మొదలుపెట్టే లోపల ఉదాహరణకు వ్యవసాయం పనికి మనము వరి పొలం వేస్తున్నామా, తుకం వేస్తున్నామా, కోతలకు వెళ్తున్నామా, అన్నీ 6 గంటల తర్వాత వేయగలం. 5 గంటల లోపల చేయలేము. పాడి పరిశ్రమ అనుకోండి 3 గంటల నుండి 5 గంటల వరకు చేయొచ్చు. మన వాళ్ళు ఇంతకుముందు 8 గంటలకు పడుకున్న వాళ్ళు 3 గంటలకు లేచేవాళ్ళు, అంతే. దాన్ని బ్రహ్మగడియలు అనేవాళ్ళు. అప్పుడు లేచి ఫస్ట్ మగవాడైతే పశువు వద్దకు వెళ్ళేవాడు, పేడ తీసేసుకొని పాలు పితుకొని మళ్ళీ గడ్డి వేసుకునేవాడు. అయిపోయిందా పార్ట్ టైం జాబ్. అసలు ఇప్పుడు మన పిల్లలు కదా ఐటీ జాబ్లోకి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. పార్ట్ టైం ఫుల్ టైం పార్ట్ టైం ఫుల్ టైం చేస్తున్నాం. మనకు కూడా తెలుసు, మనం మళ్ళీ వ్యవసాయం చేస్తే ఇంకో పని చేస్తున్నాం. ఓ టీచర్ బడి పడుతున్నాడు, దాని ఆ పనికి వెళ్తూ మళ్ళీ ఎల్ఐసి ఏజెంటో లేకపోతే రియల్ ఎస్టేట్ చేస్తాడు. అంటే పార్ట్ టైం జాబ్స్, దీన్ని ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం అంటాం, అంటే సమిష్టి కృషి వ్యవసాయం అంటారు. ఇందులో పాడి నుండి ఎక్కువ డబ్బులు వస్తాయి, రోజువారీ ఖర్చులు వెళ్తుంటాయి. రెండవది, అది వ్యవసాయం సమయాన్ని డిస్టర్బ్ చేయకుండా బరకతి కాలంలోనే, అంటే మబ్బులో 5 గంటలు 6 గంటల లోపలే ఈ పని అయిపోతుంది, ఒక పార్ట్ టైం జాబ్ అయిపోతుంది. తద్వారా డబ్బు వచ్చింది. ఈ వ్యవసాయంకి సంబంధించినటువంటి ఫర్టిలైజర్ అద్భుతమైన అమృతం, దాన్ని మనము బంగారం అంటారు, వీళ్ళు బండారు అంటారు చూడండి, బంగారం అది. సో ఆ బంగారం దొరుకుతుంది. ఆ దొరకడం వల్ల ఇక వీళ్ళు మళ్ళీ ఫర్టిలైజర్ కొనాల్సిన అవసరం లేదు కదా, అదే ఎరువులాగా వాడేస్తారు. 30% ఇన్వెస్ట్మెంట్ ఇవాళ రైతు ఫర్టిలైజర్ మీద ఖర్చు పెడుతున్నాడు. సంపాదించి 30% ఖర్చు పెడితేనేమి, అదే పశువులు కాపాడుకొని 30,000 ఆదా చేసుకుంటేనేమి. అంటే మీరు అంటున్నారు ఈ ప్రకృతి పరంగా వచ్చిన ఎరువును మాత్రమే పొలంలో వేసి దాని ద్వారా పండిస్తే, అంటే రసాయనాలు చేయకుండా కూడా నార్మల్గా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు డైలీ వేయండి. చూడండి, మట్టి అంటే ఏంటిది? ఒక రాయి కణం మీద పడ్డటువంటి చెత్త, ఇరిగిపోయినటువంటి వృక్షజాలము, మట్టి కణము, ఇవన్నింటి కలుపుకుంటే పేరుకొచ్చినటువంటిదే మట్టి దిబ్బ. సో ఈ మట్టి దిబ్బనే కదా మనకు చెట్టుకు వేర్లను బేస్ చేసుకొని పంటనిస్తుంది. దీనిపైన ఇప్పుడు పశువు ఏం చేస్తుంది? మొత్తం ఆ ప్రాంతంలో కూడా తిరిగి అన్ని ప్రాంతంలో ఉన్నటువంటి ఆకు అలములు తినేసి, లేదా స్టాల్ ఫీడింగ్ అయితేనో మనం తీసుకొచ్చేసింది, ఒకళ్ళు తిరిగి గ్రేజింగ్ చేసింది అయితేనేమో తిని వస్తుంది. ఈ చేసినటువంటి వదిలినటువంటి ఎరువు ద్వారా భూమిలో డైరెక్ట్గా 1 డేలో పొద్దున తిన్నది సాయంత్రం వరకు కంపోస్ట్ అయింది, తీసుకుపోయి నువ్వు చేనులో వేసాం. సీ ద రిజల్ట్, 1 డేలో కన్వర్ట్ అయింది. ఒకవేళ అలా కాకుండా ఒక గడ్డిని లేకపోతే ఒక వృక్షం కనుక మనం తీసుకుంటే, అది పెరిగి పెద్దనై వృక్షమై కింద పడి మురిగిన తర్వాత మట్టిగా మారుతుంది. బట్ జంతువు ఏం చేసింది? ఫాస్ట్ 12 గంటల్లో ఎరువు చేసి పడేసింది. దిస్ ఈజ్ వాట్ ద ఎగ్జాక్ట్లీ ఫర్టిలైజర్కును దీనికి ఏం తేడా అంటే 12 గంటల్లో ఎనీథింగ్ విల్ బి కన్వర్టెడ్ యాజ్ అ ఫర్టిలైజర్. అయితే ఈ సేంద్రియ వ్యవసాయాన్ని, ఎరువు అలాగే రసాయనాలు, ఈ 2 వాడడం వల్ల అంటే ఎలాంటి ప్రభావం ఉంటుంది? అంటే కొంతవరకు ఈ ఎరువు సేంద్రియంగా వేస్తాం, రసాయనాలకు సంబంధించి అధిక మోతాదులో వాడకుండా తక్కువ మోతాదులో వాడడం వల్ల. ఇప్పుడు మనము హైబ్రిడ్ విత్తనాలతో కనుక వ్యవసాయం చేస్తున్నప్పుడు కొద్ది టెంపరవరీగా ఒక రైతుని పూర్తిగా కన్వర్ట్ చేయలేం కాబట్టి తను కూడా బాధ ఉంటుంది. ఒక రైతుకు ఇలా సంవత్సరం పొడుగు తన కష్టపడితే 10,000 మిగలడం కష్టమండి ఒక ఎకరాన. అలాంటి రైతుని మీరు ఇంకో కొత్త మార్పుకి వెళ్ళండి, ఈ ప్రయోగం చేయమంటే భయపడతాడు. తనకు వయసు అయిపోయింది, ఎదిగిన కొడుకులు వ్యవసాయంలో వెంబడి రావడం లేదు, తను కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోలేడు. అప్పుడు ఆయనకు ఉన్న బాధ ఏంటంటే, నేను మళ్ళీ మార్పుల చేర్పులకు కనుక వెళితే ఎక్కడ నష్టపోయినప్పుడు వచ్చే 10,000 కూడా రాకుండా పోతాయే అంటే భయంలో ఉంటాడు, దిగుల్లో ఉంటాడు. రెండోది మీరు గమనించండి, వ్యవసాయం అంటేనే ఇట్స్ అ టీమ్ వర్క్, ఒక ఇంటిగ్రేషన్ అవసరం, ఒక కలయిక. అది ఒక ఎద్దు వెనకాల ఒక కోళ్ళని మనం కడతాం, కట్టి దాన్ని జత ఎద్దు అంటారు. అంటే అది దున్నుతున్నప్పుడు ఇది వెంబడి తీసుకెళ్తారు, దీనికి దున్నడం అలా అలవాటు చేస్తాం. అప్పుడు ఆ ముంగట ఎద్దుకు తెలుసు, నేను ఎప్పుడో ఒక దశలో ముసలెద్దు అవుతాను, ఈ కోల్లాగే మళ్ళీ నెక్స్ట్ నాగలి లాగొద్ది, వెనకటి సామెత. ఇప్పుడు మనం దాన్ని కనుక రైతుగా తీసుకుంటే, రైతుకు ఒక ఎదిగిన కొడుకు కనుక ఉండి వాళ్ళ కొడుకులు కూడా, ఆ కుటుంబాలు కూడా, ఆ వ్యవసాయ కుటుంబాలు కూడా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కనుక వ్యవసాయం చేసుకుంటే ఇంత సమస్యలు వచ్చేటి కాదు వారికి. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఆ యంగ్ జనరేషన్ ఉంటుంటే కొద్దో గొప్ప ఈ టెక్నాలజీ యాడ్ చేసుకునే వాళ్ళు ఒక 2 ఎకరాలు 10 ఎకరాలు ఒక 2 ఎకరాలను ఆర్గానిక్ వ్యవసాయం చేస్తారు. దాన్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే ఇంకో 4 పశువులు పెట్టుకొని, కోళ్ళను పెట్టుకొని, గొర్రెలను పెట్టుకొని, ఆ తర్వాత తేనెటీగలు పెట్టేసుకొని, ఆ తర్వాత పండ్ల తోటలు కొద్దిగా, కూరగాయలు కొద్దిగా, వరి పొలం కొద్దిగా, నువ్వులు కొద్దిగా, పల్లీలు కొద్దిగా వేయడం వల్ల తను కావాల్సినటువంటి 70% ఖర్చులన్నీ కూడా అక్కడే కవర్ చేసుకుంటాడు. ఎలాంటి ఖర్చు కూడా తనకు ఉండదు.
బయట నుండి కొంటే ఉప్పో ఏదో ఒకటి అవసరం ఉండదు, ఎలక్ట్రానిక్ గూడ్స్ కొంటాడు తప్ప మిగతా ఏది కూడా తనే అన్ని పట్టించుకునేవాడు. ఆ ధైర్యం ఉంటుంది, ఆ టీం వర్క్ ఉన్నప్పుడు. ఇప్పుడు అక్కడ టీం వర్క్ లేదు, ఒక్కడే మిగిలాడు, రైతు ఒక్కడే ఉన్నాడు, తన తండ్రి ఒక్కడే ఉన్నాడు. అన్ని మెషిన్స్ వచ్చాయి, అన్ని మిషన్స్ వచ్చాయి. కొడుకు హైదరాబాద్లో అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, బిడ్డని ఎక్కడికో పెళ్లిచి ఉంచాడు. వ్యవసాయం అంటే చీప్ అయిపోయింది. సో ఒక్కడే మిగిలి ఏదో చేసుకుంటున్నాడు. అతను అడాప్ట్ చేసుకోలేకపోతున్నాడు, దాన్ని ఈ వ్యవసాయ విధానాన్ని తనుగా మార్చుకోలేకపోతున్నాడు. అయితే ఈ పాల ఉత్పత్తికి సంబంధించి దానికి అనుగుణంగా మీరు కూడా పాడి ఉత్పత్తికి సంబంధించి ఏదో ప్యూరిటీ అందివ్వాలని ఒక ఉత్సాహంతో ఏదో చేస్తున్నారు, దానికి సంబంధించిన సమాచారం. యా, ఇప్పుడు ఏంటంటే మనము రావడం కూడా, నేను యూరోప్లో ఉన్నప్పుడు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి చూశాను. నాకు బాబు కడుపులోకి వచ్చే వరకు నేను కూడా ఆరోగ్యం గురించి అంత శ్రద్ధ పట్టించుకోలేదు. బట్ ఎప్పుడైతే వచ్చాడో మిల్క్ అంటే ఏంటిది, మంచి ఫుడ్ అంటే ఏంటిది, ఏది ఇవ్వాలని చెప్పేసి బాగా మీ మనసులో పడ్డప్పుడు నేను మార్కెట్, పెద్ద పెద్ద మార్కెట్స్ ఉంటాయి ఇక్కడ కదా, డి మార్ట్, వి మార్ట్, ఆ తర్వాత ఎక్స్ మార్ట్లు ఉన్నట్టుగా అక్కడ అన్ని చాలా పెద్ద హైపర్ మార్కెట్స్ ఉంటాయి. హైపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు మిల్క్ను కంపేర్ చేస్తూ వెళ్తూ ఉంటే €1 అంటే €1, €2, €6 మిల్క్ ఉంది అక్కడ, €20 మిల్క్ ఉంది అక్కడ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? 1 లీటర్ పాలు €1 మిల్క్ ఏంటి, €20 మిల్క్ ఏంటి? సో అర్థం కాలేదు. సో అలా డిగ్ చేయడం మొదలుపెట్టాను. చేస్తే వాడు ఏమన్నా అంటే, సార్ ఇది ఫ్రెష్ మిల్క్ అన్నాడు. este loche es muy nuevo అంటే కొత్తది సార్, ఒక 5 days బ్యాక్ 6 days బ్యాక్ పిండిన పాలు అన్నాడు. అది కూడా 6 days అయింది పిండి, వాడు దాన్ని ఫ్రెష్ అన్నాడు. అప్పుడు అన్నాడు ఈ €1 ఏంటి అన్నాడు. అంటే ఇది పౌడర్ పాలు సార్ అన్నాడు. అంటే ఏమర్థమవుతుందంటే పాలు ఇచ్చిన బర్రె చచ్చిపోయి 6 నెలలు అయింది. ఆ పాలను వీడు తీసుకెళ్ళాడు, ఎండబెట్టాడు, పిండి చేశాడు, ప్రాసెస్ చేశాడు, దాన్ని మిల్క్ చేశాడు, మళ్ళీ ఎప్పుడో రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ప్యాకెట్ పాల కింద కన్వర్ట్ చేసి మళ్ళీ మనకి ఇస్తున్నాడు అని అర్థం. ఇది చాలా ఇంపాక్ట్ నన్ను బాగా ప్రభావితం చేసింది. దాని సమస్యను అరికట్టాలంటే ఎక్కడ ఇక మనం ఎవరిని నమ్మరాదని అర్థమైంది. ఇక ఎక్కడ రెడీగా లేదు, అంటే అమృత ఆహారం ఎక్కడ రెడీగా లేదు. నీకు కావాలంటే, నీ పిల్లలు నువ్వు కాపాడుకోవాలంటే నీచి నువ్వై దిగి ఎంతో కొంత పండించుకొని ఆ ఖర్చులు సమకూర్చుకొని జీవిస్తేనే ఇందులో ఉండగలము అని చెప్పేసి నమ్మి నా ఇచ్చి నేను మళ్ళీ ఇండియాకి రావడం జరిగింది 2012లో. వచ్చి అప్పటి నుండి మనము ఒక్క ఆవుతో వ్యవసాయం చేయడం మొదలుపెట్టాం. అలాగే ఆవు పాలనే మనం కన్జ్యూమ్ చేయాలని చెప్పేసి మళ్ళీ ఒక 2 ఆవులు తీసుకున్నాం. అక్కడి నుండి ఇప్పుడు ఒక 20 ఆవులు చేసాం. అన్నీ కూడా A2 మిల్క్ అంటాం. A2 మిల్క్ అంటే జెనెటికల్ మోడిఫికేషన్ ఉండకూడదు ఆవులు, ఎలాంటి ఒక జాతి ఇంకో జాతి సంక్రమణ చెందకూడదు. మూడవది ఇన్సెమినేషన్ కానీ ఇంజెక్షన్స్ కానీ దానికి ఇవ్వకూడదు. అంటే బుల్ ఉండాలి, ఎద్దు ఉండాలి, ప్రాపర్ ఎద్దు, దాన్ని 2 సంవత్సరాలు మాత్రమే దీనికి వాడుకోవాలి క్రాసింగ్కి. అలా 100% శాస్త్రీయ పద్ధతిలో మనము మన యొక్క గోశాలని, డైరీని మెయింటైన్ చేస్తాం. అలా చేసిన యూరియా, మనం ఫర్టిలైజర్స్ అన్నీ కూడా, ఇది గడ్డి కూడా అంత దశరథ గడ్డి, అశ్వగంధ, శతావరి, అవిస, మునగ, అజోల్లా న్యాచురల్ది, మనకు పల్లి గానుగ నూనె ఆడిస్తాం. ఆ గానుగ ఆడించేటువంటి పల్లి చెక్కని ఇక్కడ నూనెని ఇక్కడ అమ్మి మళ్ళీ చెక్కని మన పశువులకు వేస్తాం. ఆ తర్వాత వీటిని తీసుకుంటాం. సో ఇలా ఈ సజ్జలు, జొన్నలు, వీటి మిగిలినది కూడా అక్కడ పంపిస్తాం. అలా 100% పశువుకు ఏదైతే మనం ఇస్తున్నామో ఆ ఆహారాన్ని మనకి ఇస్తుంది. సో నువ్వు ఒక యూరియా ఎరువును కూడా ఇస్తుంది. సో అలా 100% దానికి ఆర్గానిక్ మిల్క్ తయారు చేసి మళ్ళీ మనం వాడుకోవడం జరిగింది. ఇప్పుడు దాన్నే నాకు నచ్చినటువంటి, నన్ను ఎవరైతే అభిమానిస్తున్నారో ఇలాంటి ఆహారం తినాలి వాళ్ళకు మనం సప్లై కూడా చేస్తున్నాం ఇక్కడ సిద్దిపేటలో. అదే చాలా మంచి ప్యూరిటీ ఇస్తున్నట్టు విన్నాం. స్వచ్ఛమైనటువంటి ప్యూరిటీ ఉంటుంది. ఎవ్రీ డే ఎక్కడిదక్కడ ఫ్రెష్ మిల్క్ అందిస్తాం. ఇవ్వడం కూడా మళ్ళీ మనం ప్లాస్టిక్ కవర్లో సీల్ చేయడం కానీ ఇలాంటిది ఏం చేయము, గాజు బాటిల్లోనే పంపించేస్తుంటాం, ఫ్రెష్ అందిస్తూ ఉంటాం. సో అలా మళ్ళీ దాని నుండి మిగిలినటువంటి పాలను మళ్ళీ నెయ్యి కన్వర్ట్ చేస్తుంటాం మనం చెప్పినట్టుగా. సో ఆవులు కూడా ఏ దూడలకు ఆ దూడలకు సపరేట్ పెడతాం. ఎవిటికి కూడా ఇన్సెమినేషన్ అయ్యాము. మీరు ఇంకా పెద్దగా ప్రమాదం గమనిస్తే ఏంటంటే, పాడి పరిశ్రమలో దూడలు చంపేస్తారు హైదరాబాద్లో, బర్రెని మాత్రం ఉంచుకుంటారు. ఆ బర్రె దూడలేది పాలివ్వదు. ఎందుకు దూడని అంటే దూడను సంవత్సరం మెయింటైన్ చేస్తే వాడికి 20-30 వేలు ఖర్చు వస్తుంది. కాబట్టి దూడని చంపేసి యాక్సిడేషన్ ఇంజెక్షన్ ఇచ్చేస్తే మిల్క్ ఇమీడియట్గా షేప్ లేకుండానే పాలు వచ్చేస్తాయి. బట్ అది చాలా ప్రకృతి విరుద్ధమైనది.
ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. చిన్నపిల్లల పైన బ్రెయిన్స్ అన్నీ కూడా, నరాలన్నీ కూడా లూజ్ అవుతాయి. అప్పుడప్పుడే అందుకే పిల్లలకి పెద్దవాళ్ళ మనస్తత్వాలు వస్తూ ఉంటాయి, వాళ్ళ మెచ్యూరిటీ కూడా ఓవర్గా ఉంటుంది. ఆ తర్వాత మైండ్ చాలా లూజ్ ఉంటుంది, చాలా భయపడుతుంటారు, భయాందోళనకు గురవుతుంటారు. ఇదంతా కూడా కారణము అలాంటి జంతువు యొక్క పాలు ఆ ఆక్సిడేషన్ వల్ల జరుగుతూ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ రసాయనాలు, మిగతా అన్ని రసాయనాలు. మనం మొన్న రీసెంట్గా అంటే దాదాపు 2-3 years బ్యాక్ యూరియాతో కూడా మిల్క్ తయారు చేసి ఎగ్జాక్ట్లీ మార్కెట్లోకి వచ్చింది. నిన్న కూడా చూస్తారు కదా నెల్లూరులో, వాళ్ళు అందరూ కూడా పడిపోవడానికి ఫటాఫట్ పడిపోతున్నారు. మైండ్ పైన ప్రభావం పడడానికి కారణం ఏంటంటే వాళ్ళు తీసుకున్నటువంటి కంటెంట్లో యూరియా కంటెంట్ ఎక్కువ ఉంది, పండ్లలో కానీ కూరగాయల్లో కానీ. సో దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు మామూలు జనాలకు అర్థం కాదు. స్పీడ్లో ఉన్నాడు, పరిగెడుతున్నాడు, ఉద్యోగం చేసుకోవాలి, సంపాదన మార్గాలు ఉన్నాడు కాబట్టి అందులో ఏదొచ్చినా తీసుకుంటున్నాంలే అనుకుంటాడు తప్ప ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం అర్థం కాదు. పరిగెత్తి 35-45 సంవత్సరాలకు అలిసిపోతాడు. అలిసిపోయినప్పుడు అయ్యో నేను తిన్న ఆహారం అంతా కలుషితమే, ఇప్పుడు నేను అనారోగ్యంగా ఉండడానికి ఇది కారణం కదని అప్పుడు బాధపడుతున్నాడు. అలా వాళ్ళని బాధ పెట్టకూడదు. అంటే ఇప్పటి నుండే మన నెక్స్ట్ జంతతిని, నెక్స్ట్ తరాన్ని మనం గట్టిగా ఉంచినప్పుడు మాత్రమే, బలంగా ఉంచినప్పుడు మాత్రమే మనల్ని భారతీయులు అంటే ఈ దేశం ఇంత గట్టిగా ఉండడానికి కారణం, ఇంత మంచి పేరు సంపాదించుకోవడానికి కారణం, ప్రపంచ దేశాలతో యుద్ధం చేయడానికి కారణం, దేశాలన్నీ మన పైన దండెత్తి వచ్చినా మనం నిలబడి తట్టుకున్న మాటతోటి, ధైర్యంతో, అంటే ఆ ఉత్తేజం, ఆ మానసిక ఉల్లాసం అంత గట్టిగా ఉండేదంటే వాళ్ళు తీసుకున్న ఆహారం, ఆ పాలు. అప్పట్లో మనుషులు ఉన్నంత ఇప్పట్లో యాక్టివ్గా లేరు. ఎందుకంటే అంత పిజ్జా, బర్గర్లు అంత నార్మల్గా మొత్తం కెమికల్గా రెడీమేడ్ ఫాస్ట్ ఫుడ్ అన్నమాట. ఫాస్ట్ ఫుడ్ 1 hourలో 1 dayలో 1 minute ప్రిపేర్ అవ్వాలి. దాదాపుగా మీరు ఒక ఐటీ ఉద్యోగం ఉండి దాదాపు చాలా దేశాల్లో వెళ్ళారని విన్నాం. అక్కడ దాదాపుగా అందరూ ఈ రోజుల్లో ఏంటి, ఫారెన్స్ వెళ్ళాలి, డబ్బు సంపాదించుకోవాలి, దాదాపుగా మంచి డెవలప్ ఉండాలి. కానీ మీరు ఫారెన్లో ఉండి అక్కడ ఐటీ జాబ్ చేసి మళ్ళీ ఇండియాకి వచ్చి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ ఇతరుల రైతులకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. దీని వెనకాల మిమ్మల్ని ఇంపాక్ట్, మీ మీద ప్రభావం చూపిన అంశం ఏంటి? నేను ఒక 10 సంవత్సరాలు ఐటీ ఉద్యోగంలో ఉన్నప్పుడు, ఆ బయట దేశాలు తిరుగుతున్నప్పుడు చాలా విచ్చలవిడిగా ఉన్నాము. ఆరోగ్యం పైన ఎలాంటి శ్రద్ధ లేదు. ఈ ఫ్రోజన్ ఫుడ్ అక్కడ ప్రతిదీ కూడా ఇవాళ పిండిన పాలని ఇంతకుముందు అనుకున్నట్టుగా 6 నెలలకు పౌడర్ నుండి పాలు వచ్చినట్టుగా, అది వెజిటబుల్స్ అయితేనేమి, ఫుడ్ అయితేనేమి, ప్రతిదీ కూడా ఫ్రోజన్ ఫుడ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ రైట్, కంప్లీట్గా ఫ్రిడ్జెస్ ఉంటాయి ఎక్కడికి వెళ్ళా కానీ. బన్ను, కేకు, శాండ్విచ్ ఇలాంటివి తింటూ ఉంటాం. అంటే అప్పట్లో మీరు కూడా తిన్నారు అక్కడ? అన్నీ తిన్నాం. ఇలాగే ఇక మనం ఉద్యోగం చేస్తుంటే ఐటీలో ఉన్నాం అనుకోండి, ఆ స్పీడ్లో అన్నీ ఇలా లాగించాం. సో కొద్ది రోజుల తర్వాత విపరీతమైనటువంటి అనారోగ్యానికి గురవడం జరిగింది. సో ఆ అనారోగ్యం నుండి ఆరోగ్యం వైపు రావడానికి యోగా సాధనని ఎంచుకున్నాను. యోగా అనేది పరిచయం అయింది. యోగా వల్ల నేను అనారోగ్యాన్ని ఎదురీదగలనని చెప్పేసి నా భావనకు అర్థమైంది. అప్పుడు సహజ యోగాని, కుండలిని యోగా ద్వారా అందులో ప్రేరణ పొందాం. అక్కడ విచిత్రంగా తెల్లవాళ్ళందరూ కూడా మన పద్ధతిలో, సాంప్రదాయ పద్ధతిలో అందరూ ధ్యానం చేస్తున్నారు. ఒక 52 సెంటర్లు ఉన్నాయి ఓన్లీ మాడ్రిడ్లోనే. విచిత్రంగా అందరూ శ్లోకాలు పలుకుతున్నారు. సో అప్పుడు నాకు చాలా ప్రేరణ, అంటే ఒక రకమైన మార్పు అక్కడ చూసి, నిజంగా చూసి వీళ్ళు మన వైపు వస్తున్నారు, మనం వాళ్ళ వైపు వెళ్తున్నాము. సో ఏంటి కారణం అంటే వాళ్ళకి మన అర్థమైంది, అంటే ఇది దాదాపుగా మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం, కల్చర్ చేంజ్ అవుతుంది. మనం వాళ్ళ కల్చర్ వైపు వెళ్తున్నాం, మనం వాళ్ళ కల్చర్ వస్తున్నారు. సో ఒక విచిత్రమైన వాతావరణం నన్ను బాగా ప్రభావితం చేసింది. అందుకని ఎన్ని రోజులైనా సరే ఏదో ఒక దశలో నేను నా భారతదేశానికి తిరిగి వెళ్ళాలని దృఢంగా సంకల్పించుకున్నాను. అది చాలా గట్టి నిర్ణయం. రెండవది, ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అనారోగ్యానికి పరిష్కారంగా యోగాకే పరిచయమైంది. యోగా చేస్తూ వెళ్తున్నప్పుడు సో ఇక ఇది ఇంత సీరియస్గా యోగా చేయడము, అనారోగ్యాన్ని చేసుకోవడం ఎందుకు, యోగా చేసి మళ్ళీ ఆరోగ్యాన్ని సంపాదించుకొని కష్టపడడం ఎందుకు. సో ఫస్ట్ అనారోగ్యం రాకుండా ఉండాలి అని అంటే ఆహారం, మంచి శ్రేష్టమైన ఆహారం, మంచి వాతావరణం ముఖ్యంగా. ఎంతమంది మనం అనుకున్నాం చూడండి, నువ్వు ఏ ప్రకృతిలో నిలబడితే నీ శరీరం, నీ మనసు ఆ ప్రకృతికి లోనవుతుంటుంది. సో ఆ రాళ్ళపైన, కొండలపైన, ఆ తర్వాత అదేమంటారు చూడండి, శవపేటిక పైన నిలబడి నువ్వు తపస్సు చేస్తే కూరదు కదా. నువ్వు తపస్సు చేయాలంటే నువ్వు నిలబడే స్థానం అంత పవిత్రమైనది ఉండాలి. అలాగే మనం మంచి ఆరోగ్యము, మంచి మనసు ఉండాలనుకున్నప్పుడు అలాంటి దేశంలో, అలాంటి ప్రకృతిలో, మంచి అడవితోటి కలిసిపోయి జీవించడం ఎంచుకోవాలని చెప్పేసి ఇండియాని ఎంచుకోవడం, అందులో గ్రామాన్ని ఎంచుకున్నాను, అందులో వ్యవసాయాన్ని ఎంచుకోవడం జరిగి, అందులో సేంద్రియ వ్యవసాయం ఎంచుకున్నాను. అందరూ రసాయనాలతో వ్యవసాయం చేస్తూ ఈ ఫాస్ట్గా చేస్తూ. ఇందులో అతి ముఖ్యమైనది ఏంటంటే నేను ఒక సంవత్సరంలో అడవిని ఎలా నిర్మించాలని ఒక కాన్సెప్ట్ చేశాను. దాన్ని 5 అంచెల పద్ధతి అంటారు, 5 layer మోడల్. ఒక్క సంవత్సరంలో అడవిని ఎలా నిర్మించాలని చెప్పేసి, అది నిర్మించడానికి ఏకైక కారణము నేను ఒక యోగినై ఉండడం.
నేను మళ్ళీ యోగా చేసుకోవాలి అనుకుంటే ఆ మంచి ప్రకృతి గ్రీనరీలో నేను చేసుకోవాలి, జీవించాలి కాబట్టి ఒక నేచర్ని నేను బిల్డ్ చేయాలనుకున్నాను, ఒక అడవిని నిర్మించాలనుకున్నాను. దాని ఆలోచన కొద్దీ వచ్చినటువంటిదే ఈ 5 లేయర్ మోడల్. ఇమ్మీడియట్గా నేను ఆ 5 లేయర్ మోడల్ వేసాను. చాలా బ్రహ్మాండమైంది. ఒక 4 లక్షల మంది వ్యూవర్స్ ఉంటారు మన 5 లేయర్ మోడల్ మనం వేసినటువంటి ఆ పద్ధతికి. అందుకని ఈ మొత్తం ఈ జీవనం అంటే అది ఇంప్లిమెంట్ అయిందా? ఇంప్లిమెంట్ అయింది. 5 సంవత్సరాలు అవుతుంది. మన మర్రిముచ్చల గ్రామంలో మన వ్యవసాయ క్షేత్రంలో ఉంది. 5 లేయర్ మోడల్. 5 లేయర్ మోడల్ 1 ఇయర్లో అడవిని పెంచేసాం. మనం చేసినటువంటి దాంట్లో అందులో ఇంపార్టెంట్ ఏంటంటే రైతుకు ప్రతి దశలో అంటే ప్రతి నెల ఒక ఇన్కమ్ ఉంటుంది. రోజు ఏదో ఒక పండు తెంపుకుంటాడు, లేదా ఏదో ఒక ఫలం తెంపుకుంటాడు, అమ్ముకుంటాడు. అంటే ఫలమే తన పైసా. తన దగ్గర పంట ఉంటే పైస ఉన్నట్టే. తన బలం అంతా కూడా పంటే. అనారోగ్యం లేకుండా లాభసాటి. యువతకు వ్యవసాయంపై మక్కువ ఉంటే ఈ పద్ధతిలో లాభాలు ఎక్కువగా పొందవచ్చా? అంటే ఈ రోజుల్లో అందరు దాదాపుగా వ్యవసాయం అనేది ఒక దండగా అనే ఒక ఒపీనియన్కి వచ్చారు. అంటే చేస్తున్నారు, బట్ యువత మాత్రం దాదాపు ఎవరో పూర్వీకులు చేస్తున్నారు, వాళ్ళున్న వ్యవసాయ క్షేత్రంలో మిషన్స్తో చేస్తున్నారు. బట్ ఈ రోజుల్లో ఈ ఐటీ కానీ ఇట్లాంటి చేసేవాళ్ళు యువత ఉంటే ఈ సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళీ చేస్తే ఒకవేళ లాభాలు పొందొచ్చా? యా, ఇందులో చాలా ప్రధానమైన యువత ఒకవేళ కనుక రైతు బిడ్డే కనుక అయి ఉంటే తను ఇలాంటి పద్ధతికి వెళ్ళొచ్చు. రెండవ మార్గాన్ని తప్పకుండా ఎంచుకోవాలి. కేవలం వ్యవసాయం చేయడమే కాదు, తనే అమ్ముకునేట్టుగా ప్రభుత్వం కొనేటటువంటి వ్యవసాయాలు పంటలే కాకుండా వరియో పత్తో కాకుండా తను ఏదైతే అమ్ముకోగలడో, దేనికైతే మద్దతు ధర లేదో అలాంటి వ్యవసాయాలు చేయాలని నేను నా అభిమానులందరికీ కూడా అదే చెప్తుంటాను. ఎప్పుడైనా సరే మనము అందరిలో ఒకరిలాగా వ్యవసాయ వరి పొలాలు వేయడం కాకుండా మనం ఏది అమ్ముకోగలం. ఈ కొత్త యువతంగానికి వస్తే మీరు ఏది అమ్ముకోగలరు అలాంటి పంటలే వేయాలి. ఎంత అమ్మగలరు, ఎకరం వరి అమ్మగలరా, పండ్లు అమ్మగలుగుతారా, కూరగాయలు అమ్మగలుగుతారా, 10 గుంటలు అమ్మగలుగుతారా, అందులో 5 రకాల కూరగాయలు వేయాల్సి ఉంటుంది, 2-3 రకాల పండ్లు ఇవ్వాల్సి ఉంటుంది, వరి పొలము అంటే ఎంతో కొంత వరి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మీ వద్ద ప్రతి రకమైన పంట ఆహార దినుసులు ఉండి మీరే అమ్ముకోవాలి. ఎంత అమ్మగలరో అంతే వేయాలి. అధిక దిగుబడి ఉండకూడదు, మీకు తలకు మించిన దిగుబడి తీయకూడదు. తీస్తే అడ్డికి పావుషేరు కింద అమ్మాల్సి ఉంటుంది. మూడవది, ఎప్పుడు అమ్మగలుగుతారో అప్పుడు అలాంటి పంటలు వేయాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనకు మంచి వెజిటబుల్స్ ఉన్నాయి, సమ్మర్లో మంచి రేట్ వస్తుంది, వర్షాకాలంలో అందరూ వేస్తారు. సీజనల్ ఫ్రూట్స్ సీజన్లో ఏ టైంలో అయితే రేట్ వస్తుందో అలాంటి టైంలో ఆ పండ్లు వేసుకోవాలి. మిగతా టైంలో మళ్ళీ అన్సీజన్ అంటే నాన్ పెరిషబుల్, ఒక నువ్వులు ఉన్నాయి, పల్లీలు ఉన్నాయి, వీటి పాడు కావు ఇవి, కాబట్టి అవి మీరు ఏ టైంలో వేసుకుని నడుస్తుంది. కూరగాయలు ఉన్నాయి, ఎవ్రీడే మార్కెటింగ్ చేయాలి అంటే ఒక సీజన్ మీద అవగాహన ఉండాలి, పంట మీద అవగాహన ఉండాలి. అలాంటి పంటలు వేసుకోవాలి. 3 సూత్రాలు తప్పకుండా పాటించాలి. మీరు ఏది అమ్మగలరో అదే వ్యవసాయం చేయాలి. ఎంత అమ్మగలరో అంతే వండివ్వాలి. ఎప్పుడు దానికి ధర ఉంది, డిమాండ్ ఉంది, దాన్ని చూసుకొని వ్యవసాయం చేయాల్సి ఉంటుంది. ఈ సూత్రాలు కనుక పాటిస్తే, ఈ 3 సూత్రాలు మార్కెటింగ్ సంబంధించినాయండి. మార్కెటింగ్ అంటే మనం ఏం చెప్తున్నాం అంటే మీరు కూడా ఆహార యోగ సంస్థ అనే ఒక మార్కెటింగ్ సంస్థ స్థాపించారు నిన్న, దానికి సంబంధించి. సరే, మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పింది కూడా అందుకే, అంటే మనం ఏది అమ్ముతున్నామో ఎంత అమ్మగలరో అదే చేయడానికి ఇప్పుడు ఆహార యోగాని ఈ సంస్థను స్థాపించాం. నేను పండివ్వడమే కాకుండా నేనే అమ్ముకునేట్టుగా మా మిస్సెస్నే అందులో దాని యొక్క హెడ్ని చేసేసి తన ఆధ్వర్యంలోనే మనం ఆహార యోగాని స్టోర్ని స్టార్ట్ చేసాం. సిద్దిపేటలో మనం హైదరాబాదు, బెంగళూరు, సింగపూరు, అమెరికా వరకు బ్రాంచెస్ ఆల్సో మనం వస్తువులు అమ్ముతాం, వాళ్ళకి పంపిస్తుంటాం. బ్రాంచెస్ మన కరీంనగర్లో ఒకటి ఉంది, హైదరాబాద్లో ఒకటి ఉంది. వీళ్ళందరూ డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అనమాట. వాళ్ళు మళ్ళీ వాళ్ళ బ్రాండ్స్ పైన వాళ్ళు అమ్మేసుకుంటారు, మనం వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు మళ్ళీ లేబులింగ్ చేసుకొని వాళ్ళు అమ్మేసుకుంటూ ఉంటారు. కన్జ్యూమర్స్ ఉన్నారు, డైరెక్ట్గా అమ్ముతుంటాం. సో అప్పుడు నేను 3 ఎకరాలతోటి వ్యవసాయం చేశాను, ఇక్కడే కృష్ణసాగర్లో వరి పొలం వేశాను. తర్వాత దాన్ని నేను 12 ఎకరాలకు విస్తరించాను. ఆ తర్వాత ఇప్పుడు నేనొక్కరే చేయకుండా నాది సరిపోకుండా మళ్ళీ ఎవరన్నా నాలాంటి తోబట్టుకుని అన్న మేము కూడా చదువుకొని వచ్చాం, మేము వ్యవసాయం చేయాలనుకుంటున్నామంటే మళ్ళీ వాళ్లకు అగ్రిమెంట్ ఇచ్చి మన పద్ధతిలో మనమే విత్తనం ఇచ్చి మన పద్ధతిలో చేస్తే మళ్ళీ వాళ్ళకి బైబ్యాక్ నేను వాళ్ళకి గ్యారంటీ ఇస్తాను, ఇచ్చి కొంటున్నాను, కొని మళ్ళీ మనం అమ్ముతుంటాం. అంటే మనం అప్పుడు ఎంత అమ్మా 3 ఎకరాలు అమ్మాం, తర్వాత మన స్థాయి పెరిగిన తర్వాత 12 ఎకరాలు చేశాను. సో అలా ఎంతవరకు మీరు అమ్మగలరో అంతే మొదలు పెట్టాలి. 10 ఎకరంతో మొదలు పెట్టండి, 5 ఎకరాలకు మెల్లిగా విస్తరించండి, ఇంకొక 10 ఎకరం కూరగాయలు వేయండి, ఇంకొక ఎకరం పండ్లు వేయండి, ఒక 2-3 పశువులు పెట్టండి, ఇలా ఇంటిగ్రేషన్ జరగాలి. ఒక్కటే వద్ద నుండి దిగుబడి రావాలి, పైసా రావాలని చూడకూడదు. వివిధ రకాలుగా డబ్బు వచ్చేట్టుగా చూసుకొని
మంచి ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఒక మీకు సొంత బ్రాండ్ వేసుకొని అమ్ముకోగలిగితే మంచి లాభసాటి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఇవాళ ఆహార యోగాని సంస్థను స్థాపించాం. దాని ద్వారా మీకు కూడా మంచి ఆదాయాన్ని మనం సంపాదించుకున్నాం. నలుగురికి సార్ మేము అమ్ముకోలేము కదా అని అంటే కూడా మనం అమ్మి ఇవ్వడానికి FPO ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ పెట్టి వాళ్ళకి కూడా ఒక కాస్త ప్లేస్ ఇచ్చేసి వాళ్ళకి కూడా అమ్మి పెడుతున్నాం. ఇప్పుడు రానున్న తరాలు ఉన్నారు కదా సార్, యువత, వీటి అంటే ఈ సహజ వ్యవసాయ పద్ధతులపైనే ఇప్పుడు వచ్చే యువత భవిష్యత్ ఆధారపడి ఉందా? అంటే ఇప్పుడు ఇంత రసాయనికంగా ఇట్లా చేస్తున్నారు కదా వ్యవసాయం, ఇది కాకుండా యువత, ఇప్పుడు వచ్చే యువత ఈ సహజ వ్యవసాయ పద్ధతులనే దానిపై ఆధారపడి వ్యవసాయం చేసే భవిష్యత్తు ఉందా? చూడండి, చాలా ఇంటెలిజెంట్ క్వశ్చన్. అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేటువంటి ప్రశ్న ఇప్పుడు మీరు చెప్పింది. కేవలం సేంద్రియ వ్యవసాయం, సేంద్రియ రైతులు అనే కాకుండా, ఆర్గానిక్ ఫుడ్ అనే కాకుండా మొత్తం ఎంటైర్ వరల్డ్ కూడా మారబోతుంది. అందరి పోకడలన్నీ మారాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు రేపు భవిష్యత్తులో ఉండే ఛాన్సే లేదు. మొత్తం అంతా కూడా ఏది శ్రేష్టమైనదో, ఏది అమృత ఆహారమో, ఎక్కడ జీవిస్తే నగరంను వదిలేసి కూడా ఎక్కడ జీవిస్తే తృప్తిగా ఆరోగ్యంగా తర్వాత తను ఒక ఆహ్లాదకరమైన వాతావరణం తన తోటి మిత్రులతోటి కానీ పశుపక్షాదులతోటి కానీ మట్టిలో కానీ జీవిస్తున్నప్పుడు ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నాడో గమనించి అక్కడికి వెళ్ళి మాత్రమే జీవించే అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఎక్కడో అమెరికాలో ఉన్నాను, నేను 8-10 సంవత్సరాల క్రితం వచ్చాను. ఇప్పుడు మీరు సరిగ్గా గమనించండి, ఈ 5 సంవత్సరాల నుంచి నాలాగా 100 మంది వచ్చారు. అంటే అందరూ ఎక్కడి వరకు లేచిపోయినా అంటారు చూడండి, ఏ గూటి పక్షి అయినా సరే తిరిగి ఆ గూటికి చేరాల్సిందే, తిరుగు దశ అంటారు దీన్ని. సో ఈ దశలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వాతావరణం కూడా అలాంటిదే. అందరూ కూడా అలాంటి వాతావరణంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. వాటికి మాత్రమే డిమాండ్ ఉంటుంది. అక్కడ మాత్రమే డిమాండ్ అంటే ఏదో సంపాదన కాదు, అంటే జీవించడానికి కూడా తను అక్కడికి వెళ్ళి జీవించడానికి అనువైన ప్లేస్. జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి వాళ్ళ దంపతులందరూ కూడా ఎవరికైతే వాళ్ళకి ఎక్కడైతే 5 ఎకరాలు 10 ఎకరాలు కొన్నారో అక్కడ ఫామ్ హౌస్ వేసుకొని మట్టి గూన పెంకులతో ఇల్లు కట్టుకొని గుడి చేసుకొని అక్కడ ఉంటున్నారు ఈ కోవిడ్ టైంలో. మీరు అది గమనించారు. అంటే రానున్న తరంలో అందరూ ఇటువైపు వచ్చారనుకోండి, ఏం చేస్తాడు యాక్చువల్గా తను కూడా అయితే విలేజ్ నుండి గ్రామం నుండి నగరం వెళ్ళడం ఆపేస్తాడు ఈ యువత. లేదా అక్కడికి ఆల్రెడీ సెటిల్ అయినటువంటి కొద్దిగా వయసు వచ్చిన తర్వాత తనన్న రిటర్న్ వస్తుంటాడు. తప్పదు, గ్రామ జీవితం అనేది ప్రకృతిలోకే వస్తాడు. ఆ తల్లి మళ్ళీ అందరినీ ఒడిలోకి తీసుకుంటూ ఉంటుంది. ఇదే జరగబోతున్న క్రమం. రానున్న తరాలకు ఈ సేంద్రియ వ్యవసాయంపై మీరిచ్చే సూచన, అభిప్రాయాలు? నెక్స్ట్ ఎవరైతే యంగ్ పిల్లలు ఉన్నారో ఈ వ్యవసాయం వైపు రావాలనుకుంటున్న వాళ్ళు, మీరు IT బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే వైట్ కలర్ ప్రొఫెషన్ కావచ్చు, లేకపోతే వ్యవసాయం సంబంధం లేని అందరూ కూడా తప్పకుండా ఇలా మోడర్న్గా వ్యవసాయం చేస్తున్న రైతుల లిస్ట్ ఒకటి తయారు చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకొని ఎవరెవరైతే ఎక్కడైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరి వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళడం, సందర్శించడం ఒక 3 నెలల పాటు చేయాలి. వివిధ క్షేత్రాన్ని సందర్శించాలి. తర్వాత ఒక 3 నెలల నుండి 6 నెలల వరకు ఒక క్షేత్రాన్ని ప్రాక్టికల్గా తీసుకొని ఆ పంటను వాళ్ళు రైతు వేస్తున్న దశ నుండి చివరి వరకు గమనించడం చేయాలి. చేసుకొని ఎంటైర్ లైఫ్ సైకిల్ అర్థం చేయాలి. అంటే దున్నే కానుండి పడితే కలుపు విత్తనం అలుపుకొని కలుపుగా తీసుకొని నీరు కట్టుకొని పంట తీసుకొని పంట కోసుకొని మళ్ళీ దున్నే వరకు మొత్తం సైకిల్ అన్ని అర్థం చేసుకొని అలా ఆ ఫామ్లో జీవించడానికి ప్రయత్నం చేయాలి. పూర్తిగా మనసా వాచ కర్మన అందులో లీనమై పూర్తి అన్ని సైకిల్ అర్థమైన తర్వాత మీరు వ్యవసాయం వైపు అడుగులు వేయాలి. అది కూడా లో రిస్క్, అంటే హై ఇన్వెస్ట్మెంట్ ఇది కాకుండా కంది జొన్న లాంటిది, అంటే దేనికైతే పురుగు రోగాలు రావో అలాంటి పంటలు వేసుకొని ఒక ప్రయోగం చేయాలి. అలాంటి పంట వేసి ప్రయోగం చేసిన తర్వాత మీకు ఒక ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఫీల్డ్ వస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక రిస్క్ వెజిటబుల్స్కి కానీ లేకపోతే పాలిహౌజ్లో ఫార్మింగ్ కానీ, మనకు పాలిహౌజ్లో ఫార్మింగ్ ఉంటుంది. మనం జర్బరా ఫ్లవర్స్ కల్టివేట్ చేసాం. అంటే ఒక IT అబ్బాయి కనుక ఇండియాకి వస్తే లేదా వ్యవసాయానికి వస్తే ఎలా ఉండాలి అని చూపించడానికని పాలిహౌజ్లోనే మనం వ్యవసాయం మొదలుపెట్టాం జర్బరా ఫ్లవర్స్ తోటి. ఆ తర్వాత 5 ఇయర్ మోడల్ వేసాం, ఆ తర్వాత డైరీ పెట్టాం, ఆ తర్వాత ఆహార యోగాన్ని పెట్టాం, ఇప్పుడు అగ్రో కన్సల్టింగ్ ఇస్తున్నాం. ఇలా మీది ఎక్స్పోజర్ని పెంచుకొని ఆ ఎక్స్పీరియన్స్ తోటి నెక్స్ట్ ఒక అడుగులు వేసుకొని ఆ తర్వాత రిస్క్ ఓరియంటెడ్ క్రాప్కి మీరు వెళితే అప్పుడు ఎలాంటి సమస్యలు రావు. నెగటివ్ మెసేజ్ని మీరు సమాజానికి ఇవ్వరు, లేదా రైతులకు ఇవ్వరు. లేదంటే స్పీడ్గా కనుక మీరు వ్యవసాయంలో కనుక వచ్చి నష్టాల బాట కనుక మీరు పడితే మళ్ళీ నష్టం ఉందని చెప్పేసి కనుక మన మెసేజ్ కనుక ఇస్తే వచ్చే వాళ్ళు కూడా అయ్యో అందరూ అటువైపు వెళ్ళి అందరూ తిరిగి వచ్చిన వాళ్ళే, అందులో లాభాలు లేవు, నష్టం ఎక్కువ ఉంది, అక్కడ అక్కడికి వెళ్తే అన్యాయం అవుతున్నారు, అదేదో రాక్షస పాలన లేకపోతే దయ్యాల కొంపలకు వెళ్తున్నట్టుగా ఒక మెసేజ్
మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అలా ఇవ్వకూడదు అని అంటే నిదానంగా వ్యవసాయంలోకి రావాలి లేదా సేంద్రియ వైపు రావాలి. బట్ ఉండడం మాత్రం 100 ఏళ్ళు ఉండబోతున్నాం, అందరము కలకాలం ఇందులో ఉండబోతున్నాం, సమాజం అంతా ఇందులో ఉండబోతుంది, దేశము ప్రపంచమంతా కూడా ఈ వైపు రాబోతుంది. కాబట్టి రావడంకు తొందరపడకూడదు, నిదానంగా రావాలి, ఆర్థికంగా మొదటగా స్థిరపడాలి. మీరు ఆర్థికంగా స్థిరపడిన తర్వాతే ఇంకొక అడుగులు రిస్క్ ఓరియంటెడ్ అంటే ఇంకో ఎక్స్ట్రా రిస్క్ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకెళ్ళండి. ఉన్న పరంగా ఓవర్ ఇన్వెస్ట్ ఒకటే కాడ ఇన్వెస్ట్ చేసేసి అయ్యో అంత డబ్బులు ఖర్చు పెట్టాం ఏమీ రాలేదని అనకూడదు. ఇందులో ఛాలెంజింగ్ ఇష్యూ డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. అంటే రూమ్ల పైన, బోర్లు, సంపుల పైన, ఫెన్సింగ్ పైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు మీరు ఎంత పండిస్తున్నారో ఆ ఇన్వెస్ట్మెంట్ తగ్గట్టు రిటర్న్ వచ్చినాకనే ఇంకొక ఇన్వెస్ట్మెంట్ చేయండి. చూసారు కదండి, సేంద్రియ వ్యవసాయం వల్ల లాభాలు ఏంటి, దాని యొక్క ఆవశ్యకత ఏంటి. అంటే మనము ఇప్పుడున్న జనరేషన్కి సంబంధించి మనం తినే ఫ్రూట్స్ కావచ్చు, మనం తినే ఫుడ్ కావచ్చు, మనం చేసే ప్రతిదీ అంటే ఈ వెళ్తున్న వేగవంతమైన జీవితంలో మొత్తం మీద ఇదైతే అయిపోవాలి, తిన్నాం కదా, అది ఆరోగ్యకరమైందా లేదా అనే ఆలోచన సూచన మనం చేయకుండా ఈవెన్ మిల్క్ కావచ్చు, ఆ పాడి సంపదకు సంబంధించి, అలాగే వ్యవసాయానికి సంబంధించి, ఇటు సేంద్రియానికి సంబంధించి, ఈ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన నూతన పద్ధతుల గురించి కూడా తెలుసుకున్నాం. ఇక యువతను కూడా ఏ విధంగా ఇంపాక్ట్ చేశారో ఎల్లారెడ్డి గారు చూసాం. మొత్తం మీద దాదాపు ఈ సేంద్రియ వ్యవసాయాన్ని అందరూ పాటిస్తూ మొత్తం మీద మనిషి ఆయుష్ను పెంచుకోవడానికి అందరూ కూడా కృషి చేయాలంటూ మొత్తం మీద దీనికి సంబంధించి సేంద్రియ వ్యవసాయాన్ని రాబోయే తరాలు కూడా సేంద్రియ వ్యవసాయాన్ని ఈ ప్రకృతి ఒడిలోకి అందరూ రాబోతున్నారు. మొత్తం మీద ప్రజలందరికీ సూచన ఏంటంటే ఈ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ రైతులు కూడా ఆలోచించి సేంద్రియ వ్యవసాయాన్ని చేయడానికి మొదలు పెట్టాలి, అందరూ ఈ వైపు రావాలి. అలాగే మనం తినే ప్రతిదీ కూడా రసాయనికంగా కాకుండా కొంతవరకు మామూలుగా ప్రకృతి పరంగా లభించేది తినడానికి ట్రై చేసి మొత్తం మీద మన ఆయుష్ను, మన ఆరోగ్యంగా ఒక ఆయుష్ను పెంచుకోవాలి. ఇక ఇది ఈరోజు ఇవాళ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్కారం అండి.